మహాశివ పురాణం మొదటి అధ్యాయం విద్యేశ్వర సంహిత శ్రీ గణేశాయ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సరస్వత్యాయ నమః అథ శివపురాణే ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. వ్యాసుడిలా అంటున్నాడు, ధర్మక్షేత్రము, గంగాయమున సంగమ స్థానము, బ్రహ్మాలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజస్సాలురు, మహాత్ములు అయిన మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు, మహాముని, నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు మునిర్దర్శన కాంక్షాతత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహామునిని చూచి మునులందరూ హరోన్మిలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోసలొగ్గి స్తుతించి ఇలా అభ్యర్థించారు. ఆఓ రోమహర్షణ! నీవు సర్వజ్ఞుడవు, నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అనిగదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని విప్పిచెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాన్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు. ఓ సూత మహాముని! నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు. నీ రాక మాకు శారద పూర్ణిమ విమల చారుతరోజ్వల చంద్రజ్యోత్స్నలా ఆహ్లాదాన్నిస్తోంది. కోరకుండ వరాన్నిచ్చే దైవసముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీరాక వృథా కారాదు. తత్వాన్ని గూర్చి, మానవులకు శుభాశుభాలనిచ్చే విధినిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని! నీ నుండి మేమొక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు. మాయందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనులు, సత్యవాక్య పరాముఖులు అవుతారని విన్నాం. అట్టి భయంకరము, పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదుగదా? పరమేశ్వరుని స్వరూప స్వభావాదులెట్టివి? ఆయన తత్వమెట్టిది? మోక్షమంటే ఏమిటి? దాన్నెలా పొందాలి? ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో, ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమ దయాళువైన సూతుడిలా సమాధానం చెప్పసాగాడు. ఆఓ సత్యవ్రతులైన మునులారా! మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకొనటం. ఇది గుఘం. భగవత్సంబంధమైనదేది వార్తా విశేషం కాకూడదు. ఆయన ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి, పరమ కారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భాగవానుని స్మరించి, ఆయన అనుగ్రహ లేసంతో నేనార్జించిన జ్ఞాన భిక్షను మీకనుగ్రహిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి. ఓ అహింసామూర్తులారా! మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాపపుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్తుతి, పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషైకదృక్కులే. పరస్త్రీ, పరధనాలను పటిక బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూచినా హింస. ఆత్మదృష్టి లేనివారై, దేహతదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాస బంధితులు అవుతారు. ఆకారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు. అహంకార, మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వబుద్ధి ఉండదు. ఇక శీలమనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతావారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గో, బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. క్రయ, విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్త, మామలను ఆదరించరు. స్త్రీలకు కేశములే అలంకారములు. రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతులవుతారు. ఇక పాలకుల సంగతి, ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కాని ప్రజల బాగోగులు పట్టించుకోరు.
క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తిబాహ్యులైన నటులు గౌరవభాజనులవుతారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండడు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు. భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది. గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారం అవుతుంది. రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పండ్లలో రసముండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు, ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తనగల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా? అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కరలేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నంగాని సిద్ధ వస్తువుకు ప్రయత్నమేముంటుంది? చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను. పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు. ఆవు తపోధనులారా! ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు, ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణము ను మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము, స్పందనశీలము అయిన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తిభావంతో, అసూయ లేకుండా ఏకాత్మభావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణం సకలోపనిషత్సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, ఆజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మునులారా! మానవునకు మృత్యుభయాన్ని మించిన భయం లేదుగదా? అట్టి మహాభయంకరమైన మరణభయం కేవలం శివ మహాపురాణ శ్రవణం వల్లనే తొలగపోతుంది. దీని పఠన, శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలతో, బ్రహ్మాండాలతో నిండియున్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతత్వాన్ని లేసమాత్రంగా నైనా మనసులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు మోక్ష లక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా? వేద, శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన, శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా! ఒక్క మాట చెబుతున్నాను. విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద, శాస్త్ర, పురాణ, ఇతిహాస, మంత్ర, తంత్ర, జప, తప, ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెన్నకదా? అలాంటి వెన్నముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం. అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలువాడు అమృతుడవుతాడు. ఈ శవ మహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించినా, కనీసం భక్తితో నమస్కరించినా సర్వదేవతా పూజాఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివ భక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రీ మంత్ర పురస్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దీనిని పఠిస్తే ఆ పుణ్యపురుషునికి వచ్చే పుణ్యం అంతింత అనరానిది. కురుక్షేత్రం, గయ, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హరణ్యాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎందురు చూస్తూ ఉంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్రసంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందుగాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తుగాని పఠిస్తే ఫలితం కోటి గుణితం అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్థము, తత్వము నిరూపింపబడ్డాయి. దీని మహాత్మ్యం శంకరునకు పూర్ణంగా తెలుసు. వ్యాస భగవానునకు సగం తెలుసు. అందులో సగం నాకు తెలుసు. నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకనుగ్రహిస్తున్నాను. ఈ సంహితా తత్వాన్ని లెస్సగా బోధపరచుకొన్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసుకునుట కొరకే కదా.
ఓ ద్విజులారా! ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికిచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తుంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించటం, తినకూడని వాటిని తినటం, దురాలాపాలాడటం ఇత్యాదులు. వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యయనమే. కనీసం శ్రవణం చెయ్యాలి. శివాలయంలోని బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు. ఈ శివ మహాపురాణం వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటిరుద్ర, సహస్రకోటిరుద్ర, వాయు, ధర్మ సంహితాలు అనే ఖండములున్నాయి. ఈ 12 సంహితాలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమా, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగే. 7 సంహితలు, 24,000 శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలీ పురాణ వాన్మయం యొక్క పుట్టుక ఏమిటంటే పరమేశ్వరుడు సృష్టాది యందు శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగ భేదాలననుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పతరాయువులవుతారని జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్నదానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభాగించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో 1 విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటిరుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత అనే 7 సంహితాలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమస్థానం. అందుకే వేదం ప్రభు సమ్మితమని చెప్పారు ఆప్తులు. పురాణాలు మిత్ర సమ్మితాలు. ఇవి మిత్రునివలే లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివ మహాపురాణం వేదతుల్యం, శ్రేష్ఠతమం, మోక్షదాయకం. చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తికారకం. అధిదైవిక, ఆధిభౌతిక, ఆధ్యాత్మిక దుంహక నివారకం, సకల కల్మషహారకం. దురితక్షయ నివారకం. మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపింపమని కోరగా సూతుడు సుప్రహరుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఏ ఋషులందరూ శ్రీవర్ధనుడైన కంకరుని ధ్యానింతురుగాక. వేదసారము, పురాణశ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణము గ్ను ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గూర్చి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాసరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్దులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఔ పితామహా! నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు. సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణపురుషుడు ఎవరు? పరునికంటే పరుడెప్పరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? బ్రహ్మగారిలా అన్నారు. ఆ మహర్షులారా! సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు, పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవని నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శన కాంక్షాలాలసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి, భక్తి పల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా! అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్లి 1000 సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి.
భూలోకం ఒక్కటే కర్మభూమి, యజ్ఞేశ్వరుడైన శివని అనుగ్రహం వల్ల మాత్రమే వేదవిద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు: ఏ పితామహా! లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడెలా ఉంటాడు? మాకీ సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి. బ్రహ్మగారి సమాధానం: శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములయందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరుని కర్పిస్తే ఆ సాధకుడు సాలోక్క సామీప్య సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతననుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహమను వాక్కుతో కీర్తించటం, ఆయన నెల్లప్పుడూ మనస్సులో ధ్యానించటం, ఈ మూడు కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అసుష్టించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసువైనవాడు ముందు గురుముఖతః శ్రవణం చేసి తరువాత సంకీర్తనను, ఆపై మననమును శ్రద్ధతో చెయ్యాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు. ఇంతవరకు శ్రద్ధాళుపులై ఆలకించిన మునులు బ్రహ్మగారినిలా వినయంగా ప్రశ్నించారు: ఆఓ కమలోధ్యన! శ్రవణ మనస కీర్తనముల గూర్చి మాకు సవిస్తరంగా చెప్పండి. ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగాడు: ఆ మహర్షులారా! శివపూజ, శివమంత్రజపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థల యందు చింతించుటే మననం. సాధనలన్నిటిలో అత్యుత్తమమైన ఈ సాధన శివనుగ్రహం కలవారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప, గుణ, రూప, లీలావిశేష, నామ వైభవాలన్నింటిని వాద్య సహకారంతో రాగయుక్తంగా గాన రూపంగా కాని, వేదాధ్యయన రూపంగా కాని లేదా దేశభాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తించటం, కీర్తనం, స్థల, కాల, సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో, ప్రియుడు ప్రియురాలి వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినటం శ్రవణం. ఇది లోకప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది. ఆపై కీర్తన అలవడుతుంది. తరువాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వమూ సిద్ధిస్తుంది. సూతుడి మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహమనుగూర్చి ఇలా చెప్పసాగాడు: మునులారా! అసలీ సాధన లోకంలో ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెప్పుతున్నాను వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు, నాకు గురువు బన వ్యాస మహర్షి సరస్వతీ నదీతీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు భాను ప్రభాభాసమానమైన విమానంలో గగనపథంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూచి భూమిపై అవతరించాడు. ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్కుమారుని చూచి సంభ్రమాశ్చర్యాలతో, భక్తి గౌరవాలతో నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించాడు. అందుకు సంప్రీతుడైన సనత్కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా ప్రశ్నించారు: ఆవు వ్యాసముని! నీవిచట అసహాయుడవై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు? అయిలా ప్రశ్నించిన సనత్కుమారుని చూచి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంతోషించి వ్యాసుడిలా తన మనసులోని తపనను వెల్లడించాడు: సర్వజ్ఞ! వేదచోదితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. వ్యాసుని ఆవేదనను, జిజ్ఞాసను, అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు దయార్థదృష్టితో తన అమృత వాక్కులనిలా వినిపించాడు: కుమారా! వ్యాసముని! పూర్వం నేను కూడా మోక్షార్థినై చిత్త చాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను. నా తపస్సు ఫలించి శివజ్ఞచే భగవానుడు, దయాళువు, సర్వసాక్షి, ప్రమథ గణాధిపతి బన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్నిలా ఉపదేశించాడు: ఆవు బ్రహ్మమానసపుత్రా! వేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ, కీర్తన, మననములే ఉత్తమమైన ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకుపదేశించాడు. కనుక వెంటనే వాటి ఆచరణయందు ప్రవర్తించు.
నీకు మంగళములు సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు అని ఈ విధంగా సనత్కుమారుడు వ్యాసుని సంకలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభనమైన బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇంతవరకు చిన్న ఋషులు ప్రమోదమానసులై, ఓ సూతా! శివుని శ్రవణ, కీర్తన, మననములనే ఈ మూటిని ఆచరించుట యందు ఆసక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణ కాంక్షా తత్పర మానసులై ప్రశ్నించారు. మునుల ప్రశ్నకు సమాధానంగా సూతుడిలా అంటున్నాడు, మునులారా! మహాసాధన అని చెప్పబడే ఈ మూటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందుగాని మూర్తియందుగాని శివుని ఆవాహన చేసి నిత్యము అర్పించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్పించాలి. సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన మహాదేవునకు మనోనైర్మల్యము, దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు. శక్తి ఉంటే శివునకు మండప, గోపుర, తీర్థ, మఠ, క్షేత్ర నిర్మాణాలను చెయ్యాలి. రథోత్సవాన్ని జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి. వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప, నైవేద్యాలతో అర్చించాలి. ఛత్ర, చామర, వింజామరాదులతో సేవించాలి. ప్రదక్షిణ, నమస్కారాదులు, జపము శక్తిమేరకు చేయాలి. ఆవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి, శ్రద్ధలతో చేయాలి. పూర్వం ఎందరో మహాత్ములు శివుని ఈ మార్గంలో అర్చించి తరించారు. సూతుని ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారు. ఆవు సూతమహాముని! సర్వదేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చింపబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రం లింగమునందు మూర్తియందు కూడా పూజింపబడటానికి కారణమేమిటి? మునుల ప్రశ్నకు సంతసించి సూతుడిలా ఉత్సాహంతో చెప్పసాగాడు. ఆవో ఋషులారా! మీరడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడొక్కడే, ఇతరులు కారు. శివునిచే చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెబుతున్నాను వినండి. శివుడొక్కడే పరబ్రహ్మస్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివునకు రూపమున్న కారణంగా ఆయన సాకారుడు కూడా. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తియందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్దవాచ్యుడవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు గనుక వారికి నిరాకారత్వం లేదు. లింగరూపంలో పూజ లేదు. వారు బ్రహ్మస్వరూపులు కారు, జీవులే ఎగుచున్నారు. శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా, ప్రణవార్థంగా, ఓంకార లక్ష్యంగా నిరూపింపబడింది. మునులారా! ఇప్పుడు మీరు నన్నడిగిన ప్రశ్నను పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి అడిగేడు. నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్యా విశేషాన్ని ఉపదేశించాడు. సనత్కుమారుని ద్వారా ఈ బ్రహ్మవిద్యను తెలుసుకున్న మా గురువు గారైన వ్యాస భగవానులు దానిని నాకుపదేశించారు. నేను మీకుపదేశించాను. మునులారా! మరొక్క రహస్యం చెబుతాను వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులు మొదలుగా తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు, సాకారులు. శివుడొక్కడే లింగముగను, మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు. పూర్వకల్ప ప్రళయాంత వేళ మహాత్ములైన బ్రహ్మ విష్ణువులు పరస్పరాధిక్యత కొరకు కలహించుకొనగా వారి మధ్య నిరాకారమగు స్తంభరూపంలో పరమశివుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు. ఇంకొక్క విషయం చెబుతాను. పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుణ్ణి లింగము, మూర్తి ఈ రెంటి యొక్క ఆవిర్భావగాథను చెప్పవలసిందని కోరగా నందీశ్వరుడిలా చెప్పాడు. పూర్వం విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువును చూచి ఇలా ప్రశ్నించాడు. ఆవు పురుషుడా, నీవెవరవు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పరుండియున్నావు. లే! నేను నీకు ప్రభువును, నాతుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్తం విధి. బ్రహ్మగారి మాటలను విన్న విష్ణువు ఆంతర్యంలో కోపాన్ని పొందికూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు. ఓ వత్సా! నీకు శుభమగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం. స్వీకరించు. నీ ముఖం చింతాగ్రస్తమై ఉంది. చూపులు ప్రసన్నంగా లేవు. కారణమేమిటి? విష్ణువు యొక్క శాంత వచనాలను లక్ష్యపెట్టక బ్రహ్మగారిలా అన్నారు. అయో విశ్రో! అభిమానధనుడనైన నేను ఏ ప్రమాణానికి, కొలతకు అందని పితామహుడను. కాలం నాకు ఆటంకంగాదు. నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను, జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే. బ్రహ్మగారి అవిద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు. అయో వర్షా! ఈ బ్రహ్మాండాలన్నీ నా కుక్షిలో ఉన్నాయి. దొంగతనం చేసినవాడు బొంకినట్లు నువ్వు చోర భాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నింటినీ సృష్టించిన నిన్ను సృష్టించిన వాడను నేనే. నా నాభి కమలం నుండి ఆవిర్భవించిన కమలోద్భవుడవు నీవు. కనుక నా పుత్రుడవు. తెలుసుకో! వ్యర్థాలాపాలు వద్దు. ఈ విధంగా మోహ విభ్రాంతులైన బ్రహ్మ విష్ణువుల మధ్య వివాదం ముదిరింది.
ఈ సృష్టికి నేనే ప్రభువును అని ఒకరు, నేనే ప్రభువును అని మరొకరు. ఇలా వివాదం ముదిరి ఇద్దరూ యుద్ధ సన్నద్ధులయ్యారు. హంసవాహనారుఢుడై బ్రహ్మగారు, గరుడవాహనారుఢుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపేరు. పోరు భీకరంగా సాగుతోంది. ఇరువురి మధ్య కుంభవృష్టిని తలపింపచేసిన బాణయుద్ధం ముగిసింది. జయకాంక్షా తత్పరులై పరస్పరం అస్త్రప్రయోగానికి తలపడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయ నిర్ణయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. మహేశ్వరాస్త్ర సంజనిత ధూమానలపాతానికి బ్రహ్మవాహనమైన హంస వైవర్ణ్యాన్ని పొందింది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్లిన విధాతను జూచి తన రెక్కల చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసిందని హంస పలికిన వెక్కసపు పల్కులకు మిక్కిలి కోపించి దురాసదమైన రౌద్రవేగానికి శరీరం కంపమొందా, శిఖాబంధనం ముడివీడి పారాడా, అత్యుగ్రమైన ఆగ్రహంతో వామ హస్తంతో కమండలువును గ్రహించి దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్రరాజాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురిచూసి విరించి ప్రయోగించాడు. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరము అయిన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తోంది. బృందారకులందరూ భయకంపితులయ్యారు. వారిలో వారిలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మస్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలిలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవని యొక్క ఆజ్ఞలేనిదే లోకల్లో గడ్డిపోచకూడా కదలదో అట్టి త్రిశూలిని శరణు పొందుదాం. ఈ సంక్షోభాన్ని నివారించటానికి ఆయనే సమర్థుడు అని తలపోసి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకున్నారు. చేరుకుని మణిప్రభా మండితమైన సభామంటపంలో ఉమాసహితుడై ప్రమథ గణాలు పరివేష్టించి ఉండగా, భుజవలుల కంకణ లనత్కారం తోరంగా ధ్వనింప చామరగ్రాహినులు వింజామరలు వీస్తుండగా, వేదరాశి పేదయై స్తుతిస్తుండగా కన్నుల పండువుగా కొలువు తీరియున్న ప్రణవశబ్దవాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో కన్నుల ఆనందాశ్రువులు జారగా సాష్టాంగ ప్రణామాలాచరించారు అమరులు. అంత శివుడు మంగళకరము, అర్థగాంభీర్యముగల మాటలతో దేవతల నిలాక్షేమ సమాచారం అడిగాడు. అప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు, లోకపాలకులు, సకల దేవతా సమూహం వారి వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు గదా. పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మవిష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాకవల్ల ఆ విషయమే తిరిగి చెప్పినట్టయింది. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున పలికి దేవతలను సంతుష్టాంత రంగుల్ని చేసి 100 మంది ప్రమథ గణాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారము, పంచమండల మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. కుమారులతో, ప్రమథ గణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులందరూ అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో, ఛత్ర చామరాదులతో, సంగీత నాట్యమేళాలతో, వాద్యబృందాలతో, ఎడతెరిపిలేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు. గగనాన నిగుఢంగా సమాస్థితుడై బ్రహ్మవిష్ణువుల యుద్ధాన్ని సమీక్ష చేశాడు శంకరుడు. వాద్యఘోష సద్దుమణిగింది. గణకోలాహలం అణిగింది. పరస్పర విజిగీషతో బ్రహ్మవిష్ణువులు ప్రయోగించిన మాహేశ్వర పాశుపతాస్త్ర దారుణ మారణాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన ఆ అస్త్రాలను శాంతింపచేయ సంకల్పించి శంభుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంలో నిలిచాడు. లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని తనలో అంతర్భూతం చేసుకుని లోకాలకు శాంతిని, కళ్యాణాన్ని కలిగించిన విస్మయావహము, అద్భుతము అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూచి దేవతా సమూహం దిగ్భ్రాంతమైంది. అంత వీరులైన బ్రహ్మ విష్ణువులిరువురు ఈ అగ్నిస్తంభం ఎక్కడ నుండి పుట్టింది? దీని ఆద్యంతములు ఎక్కడా? దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్న వారై వారి దేవత్వమునందు వారికి గల అమితమైన విశ్వాసంతోనూ, అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని, బ్రహ్మహంస రూపాన్ని పొంది దాని అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడు, బ్రహ్మగారి కంటే ముందుగా. ఇక బ్రహ్మగారు హంస రూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుచున్న అద్భుతమైన మొగలి పువ్వును చూచాడు. అది అతి సురభిళంగానూ, నవనవోన్మేషంగానూ ఉండి సువర్ణధీధితులను వెదజల్లుతోంది. అది చాలా కాలంగా జారిపడుతూనే ఉంది. బ్రహ్మవిష్ణువుల అజ్ఞానాన్ని ఎరిగ మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శరస్సు నుండి జారిన పువ్వు అది. బ్రహ్మవిష్ణువులకే కాదు లోకాలన్నిటికీ అనుగ్రహ సూచకమైనది. అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూచి బ్రహ్మగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడ నుండి జారిపడుతున్నావు? నిన్ను ధరించినది ఎవరు? అని అడిగాడు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది. ఓ జీవా,
అప్రమేయమైన ఈ అరుణస్తంభం యొక్క అగ్రభాగాన్ని నేనెరుగను. చిరకాలం క్రిందట స్తంభం యొక్క మధ్యభాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో. ఆ మాటలను విన్న బ్రహ్మ పుష్పాన్నిలా ప్రార్థించాడు. ఆవు పుష్పరాజమా! నేను సృష్టికర్తయైన విధాతను. ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నాకొక ఉపకారం చెయ్యాలి. నాతోపాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మలింగాగ్రాన్ని సేవించాడు. అందుకు నేనే సాక్ష్యం అని సాక్ష్యం చెప్పాలి. ఆపత్కాలంలో అసత్యమాడటం తప్పుకాదు. బ్రహ్మగారి మాటలకు పుష్పం సరేయని అంగీకరించింది. మిక్కిలి శ్రమచెంది డస్సియున్న విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. కూట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మగారు నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగం నుండి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామిని చూచి ముకుళిత హస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు. ఏ స్వామి! ఆద్యంతములు లేని విరాట్ స్వరూపుడవు నీవు. కాని మేమిద్దరం నిన్ను విమర్శ చేయటానికి పూనుకొన్నాం. ఓ కరుణాకర! దయార్ద్ర దృష్టితో చూడు. మా అజ్ఞానాన్ని మన్నించు. ఇదంతా నీ లీల. అలా సత్యాన్ని పలికిన విష్ణువును చూచి ఈశ్వరుడు, ఓ వత్సా! నీవు ఈశ్వరత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజా సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర, ప్రతిష్ఠ, ఉత్సవ, పూజాదికాలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువుకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. అసత్యమాడిన బ్రహ్మగారి దర్పాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునకు నమస్కరించి, ప్రభో! నేనెవడను? అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుస్సు, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నే చెయ్యవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడిలా అన్నాడు. ఆవు పూర్ణపురుషా! నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణస్వరూపుడవు. అభ కంటే భరణం. ఎర గంటే రవణం. ఆవ అంటే మనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే గనుక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహార నామముంచాను. నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడనే నామంతో కూడా వ్యవహరింపబడుతావు. దుష్టులను సంహరిస్తావు కనుక ఆమర్థకుడని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షకుడని పేర్లు. శివభక్తులచే ఆరాధింపబడతావు. ప్రకాశ విమర్శలు, శివ, శక్తులు, భైరవిభైరవులు అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది. అవత్సా! ఈ బ్రహ్మలోకాలకు ఆదిదైవం. కనుక ఈతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మగారి కేశపాసాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచమ ముఖాన్ని ఖండించి మెజ్ంపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో త్రిప్పుతూ బ్రహ్మగారి తక్కిన శరస్సులను కూడా ఖండించబోయాడు. అంత బ్రహ్మగారు అలంకారములుడా, జుట్టుముడివీడా, ఉత్తరియపు జాడ మరిచి చండమారుతానికి చలించే లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మాలపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశ్యంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నిట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. ఏ శంకరా! ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా. అందువల్ల ఆదిజుడైన ఈ బ్రహ్మను క్షమించు. ఈతడు నీ అనుగ్రహపాత్రుడు. ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మగారిని దండన నుండి రక్షించాడు. రక్షించి ఇలా మందలించాడు. ఔ బ్రహ్మ! నువ్వు ఈశ్వరత్వాన్ని పొందగోరి అసత్యం పల్కి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవము, పూజాదులు లేకుండుగాక. శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మ, స్వామి! వరదా! నువ్వు మహావిభూతుడవు. నా శరస్సును ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు, బంధువు, జగత్కారణుడు, సర్వమైన పాపాలను దహించేవాడు, మేరువును ధనస్సుగా కలవాడు, మంగళప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారం అని స్తుతించగా విని ఈశ్వరుడిలా అన్నాడు. ఓ విధాతా! నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమై లోకాలన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి విడిచి పెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను. అగ్నిష్టోమం, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానం. అంగములన్నీ ఉన్నా, దక్షిణలనిచ్చినా నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూచి, ఓసి దుష్టకేతకమా! నువ్వు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు.
ఇకపై నీకు పూజాదుల యందు స్థానం లేకుండుగాక అని శపింపగా దేవతలా పుష్పాన్ని శివుని సన్నిధి నుండి దూరంగా తొలగించారు. శివుని శాపానికి ముఖం ముడుచుకొన్న కేతకి, ఓ నాథా! నీకు నమస్కారం. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చెయ్యండి. తెలిసిగాని తెలియకగాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా. అట్టి నిన్ను నే దర్శించాను. ఇక నాకు అనృత దోషమెక్కడా అని సభామధ్యమందు స్తుతించగా శవుడిలా అన్నాడు. ఓ కేతకి, ఈశ్వరుడనైన నే పలికినది విధివాక్యం. కావున నిన్ను నే ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడూ ముడుచుకొనే ఉంటావు. ఇతర పుష్పాలవలె నీకు వికసనం లేకపోవుగాక. నీకొక్క వరం ఇస్తున్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేదీ ఉండదు. ఛత్ర రూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ, విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానమిచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు. అట్టి సమయంలో బ్రహ్మ, విష్ణువులరువురు శివశక్తులను ఉన్నతాసనాసీనులను చేసి అంజలబద్ధులై కుడి, ఎడమల నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించారు. మునులారా, దీర్ఘకాలం స్థిరంగా ఉండేవి పురుష వస్తువులు. కొద్దికాలం మాత్రం మనగల్గేవి ప్రాకృతములని లోకవ్యవహారం. హారములు, నూపురములు, కేయూరములు, కరీటము, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టు వస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, దీపం, వెల్లగొడుగు, వింజామరలు, ధ్వజం మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుని పూజించారు. ఆ వస్తువుల వైభవం వామనోతీతం. ఇతర జీవులకు అలభ్యం. భగవంతుణ్ణి ఎప్పుడూ శ్రేష్టతమమైన వస్తువులతోనే కదా పూజించాలి. ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నిటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు. దేవతలా వస్తువులను స్వీకరిస్తుండగా పెద్ద కోలాహలం పుట్టింది. కోలాహలం సద్దుమణిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్లచేసి లోకులను తరింపజేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు. ఎ కుమారులారా! మీరు చేసిన పూజకు నేమిక్కిలి సంతుష్టుడనయ్యాను. ఈరోజు చాలా పుణ్యదినం. చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది. ఈ తిథినాడు నా లింగాన్ని కాని, మూర్తినిగాని అర్చించిన మానవుడు సృష్టి, స్థితి, లయములను చేయగల సమర్థుడవుతాడు. శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రియుడై యథాశాస్త్రంగా, యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి. శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సర ఫలం వస్తుంది. పున్నమ రోజున సముద్రం పొంగినట్లు శివరాత్రి నాడు నా దయారసం వెల్లి విరుస్తుంది. కుమారులారా! నేను ఆర్దా నక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమనాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు నన్ను దర్శించినా, అర్చించినా వానికి మహాపుణ్యం లభిస్తుంది. నేని యుద్ధస్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఆద్యంతాలు లేని ఈ మహాలింగం లోకుల దర్శన, పూజాదికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అనుమాత్రంగా చిన్నదిగా ఉంటుంది. ఈ లింగం మానవులకు అనేక భోగాలనిస్తుంది. భుక్తి, ముక్తిదాయకం. దీనిని దర్శించి, స్పృశించి, ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా ఇది అరుణాచలం అని ప్రసిద్ధిని పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్ర, రథోత్సవాది మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతమంతా నా భక్తకోటిచే నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో చేసిన దాన, హోమ, జప, తపాది పుణ్యకార్యాలకు కోటిరెట్లు పుణ్యం వస్తుంది. నా క్షేత్రాలన్నిటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది. అత్యంత శోభనమైనది. సర్వకళ్యాణ సంపూర్ణమైనది. ఇక్కడ స్మరణ మాత్రంచే ముక్తి. అర్చనాదికాలను చేసిన వారికి సాలోక్య, సామీప్య, సాయుజ్యాది పంచకర్మల ఫలితం సిద్ధం. ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి. భగవానుడైన శంకరుడు విధి మాధవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి గణసైన్యాన్ని తన అమృతధారా రూపమైన శక్తితో పునర్జీవితులను చేశాడు. చేసి వారి మధ్య వైరాన్ని, వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపతో తాను సర్వజ్ఞుడు, సాక్షాత్తు వేదస్వరూపుడు కనుక వేదసారాన్ని ఇలా ఉపదేశించాడు. ఎ కుమారులారా! నాకు సకలము, సాకారము, నిష్కలము, నిరాకారము అయిన రూపాలు రెండున్నాయి. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే. అందువల్ల వారందరూ జీవులే. నేనొక్కడనే ఈశ్వరుడను. నేను ముందు స్తంభరూపంలో నిరాకారంగానూ, తరువాత సాక్షాద్రూపంలోనూ ఆవిర్భవించాను. పుత్రులారా! లోకాలకన్నిటికీ ఆధారభూతుణ్ణి నేనే కనుక ఈ పైన లోకంలో జరిగే గృహ, ఆరామ, క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమని గుర్తించండి. అంతేకాదు,
లోకంలో కొండలు, వృక్షాలు, లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలో, నిటారుగా, ఊర్ధ్వముఖంగానే ఉంటాయి. అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందుకే నాకు హరికేశుడనే నామం వర్ధిల్లుతోంది. బ్రహ్మభావం నిరాకారం. ఈశ్వరతత్వం సాకారం. కేవలం అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు. ఆ కారణంగానే నేనే ఈశుడను అనే గర్వం మీలో బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్ములను కృతార్థులను చెయ్యటం కొరకే నేనిలా ఆవిర్భవించాను. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఓ విధి మాధవులారా! అంతటా వ్యాపించియున్న కారణంగా నాకు బ్రహ్మము అని పేరు. నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాపిస్తోంది. సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు. ఇతరులందరూ అనాత్మలు, జీవులు అనటంలో సందేహం లేదు. పంచకృత్య పరాయణుడను నేనే. నాయందు అవి స్థిరంగా ఉంటాయి. ఇతరుల యందులేవు. సర్వానికి ఆశ్రయభూతుణ్ణి ఆయన నాకు వేరే ఆశ్రయం అక్కరలేదు. అయినా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము. అదే వ్యక్తి రెండవ లింగాన్ని కూడా ప్రతిష్ఠి చేస్తే సాయుజ్యము లభిస్తాయి. సర్వత్ర లింగం ప్రధానంగానూ, మూర్తి అప్రధానంగానూ ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్న లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు. అంత బ్రహ్మ, విష్ణువులిలా ప్రశ్నించారు. ఐశ్వరా! సృష్టి మొదలుగా 5 జగత్కార్యాలను విపులంగా చెప్పండి. వారి యందు అనుగ్రహంతో శివుడిలా చెప్పసాగాడు. కుమారులారా! నా కృత్యముల యొక్క జ్ఞానం ఇంద్రియముల చేత అర్థం చేసుకొనటానికి అందనిది. దానికతీతమైనది. 1 సంసార ప్రారంభం సృష్టి 2 దాని ప్రతిష్ఠ స్థిరముగా ఉండుట స్థితి 3 సంహారం లయం 4 జీవుల మరణం తిరోభావం 5 మోక్షం అనుగ్రహం ఈ 5 నా పంచకృత్యములు. ఇతరుల యందు ఈ కార్యారోపణ గోపురం మీది బొమ్మ గోపురాన్ని మోస్తోంది అని అనుకోవటం వంటిది. సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపచేస్తాయి. 5వదైన మోక్షం నాయందు స్థిరంగా ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడనైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను. భూమియందు సృష్టి, ఉదకములయందు స్థితి, అగ్నియందు లయము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను. ఈ అనంత విశ్వంలో పంచభూతములు మినహా 6వ భూతం లేదు. దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. ప్రకృతి, మాయ అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు. భూమి సర్వమును సృష్టిస్తుంది. జలం వర్ధిల్లజేస్తుంది. అగ్ని దహిస్తుంది. వాయువు ప్రాణాలను తీసుకొని పోతుంది. ఆకాశం అనుగ్రహ స్వరూపం. ప్రపంచ భవిష్యత్తు, జీవుల సుఖదుంహకాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు. నా ముఖ పంచకం చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు, వాటి మధ్యలో 5వ ముఖముంది. కుమారులారా! మీ తపస్కు సంప్రీతుడనైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకనుగ్రహించాను. నాముఖ పంచకం చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు, వాటి మధ్యలో 5వ ముఖముంది. కుమారులారా! మీ తపస్కు సంప్రీతుడనైన నేను సృష్టి స్థితులనే కార్యద్వయాన్ని మీకనుగ్రహించాను. అది మీ భాగ్య విశేషం. తరువాత కార్యద్వయాన్ని రుద్ర, మహేశులు మీలాగే నిర్వర్తిస్తున్నారు. అనుగ్రహమనే 5వ కృత్యం నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు. ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచారు. రుద్ర మహేశులు విస్మరించలేదు. వారికి రూప, వేష, కార్య, వాహన, ఆసన, ఆయుధాలలో నాతో సమంగా సారూప్యాంచిచ్చాను. వత్సలారా! నా ధ్యానాన్ని విడిచిపెట్టటం వల్ల మీకీ అజ్ఞానం ప్రాప్తించింది. నా యథార్థ జ్ఞానాన్ని కలిగియుంటే మీరు కూడా సారూప్యాన్ని పొంది ఉండేవారు. జ్ఞానసిద్ధికే, మీ అహంకార నిర్మూలనకే ఓం కార మంత్రాన్ని జపించండి. ఇది సర్వ మంగళప్రదం. గతంలో ఉపదేశించాను. ఈ ఓం కారం ప్రప్రథమంగా నాముఖం నుండి పుట్టింది. దాని లక్ష్యార్థం నేనే. అది నన్నే బోధిస్తుంది. ఈ ఓంకారం వాచకం. నేను వాచ్యుణ్ణి. అది నా స్వరూపం. దాని నిత్యస్మరణ నా స్మరణయే అవుతుంది. ఈ మంత్రం ఉద్భవించిన విధానాన్ని చెబుతున్నాను వినండి. ముందుగా ఉత్తరముఖం నుండి ఆకారం, పశ్చిమముఖం నుండి ఉకారం, దక్షిణముఖం నుండి మకారం, తూర్పుముఖం నుండి బిందువు, మధ్యముఖం నుండి నాదం పుట్టి ఈ మంత్రం 5 విధాలుగా విస్తరించి తిరిగి ఏకీభూతమే ఓం అనే ఏకాక్షర మంత్రమే నిలిచింది. నామరూపాత్మకమైన ఈ జగత్తును గూర్చిన సత్యాన్ని కుల, దేవి, స్త్రీ, అకుల, దేవ, పురుష మంత్రాలుగా వేదం చెప్పింది. అవి వేరు వేరుగా ఉన్నాయి. కాని ఈ ఓంకారం మాత్రం శివశక్తి బోధకం. స్త్రీ, పురుష శక్తులు రెండూ ఇందులో ఉన్నాయి. ఈ ఓంకారం నుండి అకారాది వరుస మరియు నకారాది వరుసలో పంచాక్షరి మంత్రం పుట్టింది. ఇది సగుణుడు, సాకారుడు అయిన భగవానుని బోధిస్తుంది. ఈ పంచాక్షరి నుండే
ఐదైదు వర్ణములు గల 5 వర్గములతో కూడిన వర్ణమాల పుట్టింది. శిరోమంత్రము అని చెప్పబడే 4వ పాదంతో సహా 3 పాదాలుగల గాయత్రీ మంత్రం కూడా దీని నుండే పుట్టింది. దాని నుండి సమస్త వేదములు, వేదాల నుండి కోట్లాది మంత్రాలు పుట్టాయి. ఆయా మంత్రాల వలన అంతమాత్రపు సిద్ధి. ఈ ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి. తుదకు మోక్షం కలుగుతుంది. ఇంతవరకు ఉపదేశించి శివుడు నందికేశ్వరుని వైపు చూచాడు. శివాజ్ఞను ఎరిగిన నందీశ్వరుడు బ్రహ్మ, విష్ణువులను ఉత్తరముఖంగా ఆసీనులను చేసివారి శిరస్సులపై తన హస్తపద్మానుంచి తిరిగే ఆ మహామంత్రాన్ని ఉపదేశించాడు. వారిద్దరూ ఆ మంత్రాన్ని 3 ఉచ్చరించి యంత్ర, తంత్ర పూర్వకంగా గ్రహించి గురు దక్షిణగా తమ్ము తామే ఆత్మ సమర్పణ చేసుకున్నారు. అనంతరం చేతులు జోడించి జగద్గురువైన మహాదేవునిలా స్తుతించారు. స్లో నమో నిష్కల రూపాయ నమో నిషుల తేజసే సమసకల నాథాయ నమః ప్రణవవాచాయ నమస్తే సకలాత్మనే నమః ప్రణవలింగనే నమః స్పృష్ట్వాది కర్రేచ నమః పంచముఖాయతే పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః ఆత్మనే బ్రహ్మనే తుభ్య మనంత గుణశక్తియే సకలకల రూపాయ సంభవే గురవే నమః ఇతి స్తుత్వా గురుంపద్యాయ్ క్షహ్మ విష్ణుశ్చనేమతుః. శంకరా, నిరాకారుడవైన నీకు నమస్కారం. తేజోరూపుడవైన నీకు నమస్కారం. సాకారుడవైన నీకు నమస్కారం. ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారం. ఓంకారం నీకు చిహ్నం. సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు 5 ముఖములు గల నీకు నమస్కారం. పంచకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవైన నీకు నమస్కారం. ఆత్మరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, అనంత కళ్యాణగుణశక్తి యుతుడవైన నీకు నమస్కారం. సాకార, నిరాకార రూపుడైన శివగురువునకు నమస్కారం. ఈ విధంగా బ్రహ్మవిష్ణువు లిరువురు మంత్రాలతో గురువైన శంకరుని స్తుతించారు. అంతా అంబికా సహితుడైన శంకరుడు ఆనందించి, ఓ కుమారులారా, నా యథార్థతత్వాన్ని మీకు బోధించి నా నిజస్వరూపాన్ని మీకు తెలియచెప్పాను. దేవికృప వలన లభించిన నా ఆత్మస్వరూపమైన ప్రణవ మంత్రాన్ని జపించండి. దీని వలన సుస్థిరమైన జ్ఞానం, శాశ్వతమైన భోగ భాగ్యాలు లభిస్తాయి. ఆర్ధా నక్షత్రయుక్త చతుర్దశి నాడు జపిస్తే అక్షయఫలం లభిస్తుంది. సూర్యుడు మహార్రా నక్షత్రంలో ప్రవేశించినప్పుడు చేసిన జపానికి 1,000,000 రెట్లు ఫలం అధికం. మృగశీర్ష యకు అంత్యకాలం, పునర్వసు యొక్క ప్రారంభకాలంలో చేసిన పూజ, హోమ, తర్పణాదులకు ఆర్ద్రతో సమమైన ఫలం చేకూరుతుంది. ప్రాతఃకాలంలోనూ మధ్యాహ్న సంధికాలంలోనూ నన్ను దర్శించాలి. రాత్రియందుగాని లేక సంధ్యాకాలమందుగాని చతుర్దశి తర్వాత తిథితో కలిసియున్న కాలం నా దర్శనానికి మిక్కిలి శ్రేష్యం. కుమారులారా, నాలింగము మరియు మూర్తి రెండూ సమానమైనవే. బనా సాధకునకు లింగార్చన శ్రేష్టం, మోక్షార్థీ జనవానికి లింగార్చన శ్రేష్టతరం. లింగాన్ని ఓంకార మంత్రంతోనూ మూర్తిని పంచాక్షరితోనూ పూజించాలి. సాధకుడు తాను స్వయంగా లింగ ప్రతిష్ఠ చేసి లేదా ఇతరులచే ప్రతిష్ఠాపన చేయించి షోడశోపచార పూజా విధానంతో అర్చిస్తే నా నివాసమైన కైలాసాన్ని పొందగలడు. ఈ విధంగా లోక పాలకులైన బ్రహ్మ విష్ణువులకుపదేశించి సర్వజ్ఞుడైన శంకరుడు అంతర్హితుడయ్యాడు. సూతుణ్ణి రౌషులిలా అడిగారు, ఓ సూతా, లింగాన్ని ఎలా ప్రతిష్ఠించాలి? లింగం యొక్క లక్షణాలేమిటి? దానిని ఎలా అర్చించాలి? దేశ కాలాదుల ననుసరించి దేనితో లింగాన్ని నిర్మించాలి? రౌషుల ప్రశ్నలకు సమాధానంగా సూతుడిలా చెప్పసాగాడు. రౌషులారా, సావధానంగా వినండి. అనుకూలమైన శుభముహూర్తంలో పుణ్యక్షేత్రంలో, నదీ తీరంలో పార్థివ, జల, తేజోమయ లింగాల్లో మనస్కిష్టమైన లింగాన్ని ప్రతిష్ఠించి నిత్యమూ అర్చించాలి. కల్పంలో చెప్పబడిన విధంగా అర్చించాలి. చల ప్రతిష్ఠలో చిన్న లింగం, అచల ప్రతిష్ఠలో పెద్ద లింగం శ్రేష్యం. సలక్షణాలతో కూడిన లింగాన్ని పీచంతో సహా స్థాపించాలి. లింగపీచం మండలాకారంగా గాని, చతుర్భుజాకారంగా గాని, త్రికోణాకారంగా కాని, ఖట్వాంగం వలె మధ్యలో సూక్ష్మంగా గాని ఉంటే మహాఫలం. చల ప్రతిష్ఠలో లింగాన్ని మట్టి, రాయి, లోహం మొదలైన పదార్థాలతో చేయవచ్చు. పీచాన్ని, లింగాన్ని ఒకే పదార్థంతో చెయ్యాలి. జాన లింగానికి ఈ నియమం వర్తించదు. లింగం కర్త యొక్క 12 వ్రేళ్ల పరిమాణముంటే ఉత్తమం. ఎక్కువ ఉన్నా దోషం లేదు. చల ప్రతిష్ఠలో లింగ పరిమాణం యజమాని యొక్క వ్రేలంతా ఉండవచ్చు. అచల ప్రతిష్ఠలో ముందు శిల్ప శాస్త్రానుసారంగా దేవాలయాన్ని నిర్మించాలి. అందులో గర్భగుడి సుందరంగానూ, ద్రౌజంగానూ, అద్దంవలే స్వర్భంగానూ ఉండాలి. 4 దిక్కులలోనూ నవరత్నాలంకృతమైన 4 ద్వారాలుండాలి. లింగాన్ని ప్రతిష్ఠించు స్థానంలో నీల, రక్త, వైదూర్య, శ్యామ, మరకత, ముక్తక, వైశాల, గోమేధ, వజ్రములనే 9 రత్నాలను వేదోక్త పురస్పరంగా ఉంచాలి. సద్యోజాతాది మంత్రాలచే లింగాన్ని 5 స్థానాల్లో పూజించాలి. పాపరుడవైన నారు, ఇతర దేవతలకు షావిస్తో అగ్నిలో హోమం చెయ్యాలి. గురువును, ఆచార్యుని దక్షిణలతో అర్పించాలి. బంధు జనుల కోర్యలను తీర్చి అర్ధులకు ధనధాన్యాదులను, పశువులను దానమియ్యాలి. చరాచర జీవు అన్నింటినీ ప్రయత్నపూర్వకంగా సంతోషపెట్టాలి. బంగారంతో, సవరత్నాలతో లింగగుత్తాన్ని, గోతిని పూరించాలి. సద్యోజాతాది మంత్రాలను పజిస్తూ మంగళకరుడైన మహాదేవుని ధ్యానించి ఓంకారంతో దిక్కులు ప్రతిధ్వనింపగా, శంఖవాదం చేస్తూ గర్తంలో లింగాన్ని ప్రతిష్ఠించి పీచంతో కలపాలి.
ఆపై ధృజమైన లేపనంతో లింగ పీక్యాలను సుస్థిరం చేయాలి. అట్టి దేవాలయంలో ఉత్సవార్థం బయటి పూజలకే పరచ మంగళమయమైన పార్వతీ పరమేశ్వరులను పంచాక్షరితో స్థాపించాలి. మూర్తులను గురువుల నుండిగాని సాడు పురుషులచే పూజింపబడిన దానినిగాని తెచ్చుకోవచ్చు. ఈ విధంగా లింగాన్ని మూర్తిని అర్పిస్తే శివపదం లభిస్తుంది. అంతేగాక లింగం 2 విధాలని చెప్పబడింది. ఒకటి స్థావరం, రెండవది అంగమం చెట్లు, అతలు ఇత్యాదులు స్థావరాలు, క్రిమికిటకాదులు జంగమాలు స్థావర లింగాన్ని సేవనంతోనూ అంగము లింగాన్ని ఆహారాదులతోనూ ప్రీతిపూర్వకంగా సంతోషపెట్టాలి. ఇదే శివపూల. సర్వత్ర పీశం దేవి స్వరూపం. లింగం చిన్మయ స్వరూపలు ఏ విధంగా శంకరుడు ఉమాదేవిని ఎల్లప్పుడూ తన అంకపీచంపై అధివసింపచేసుకుని ఉంటాడో ఆ విధంగానే లింగం పీశాన్ని ధరించి ఉంటుంది. ఈ విధంగా మహాలింగాన్ని స్థాపించి ఉపచారాదులతో పూజించి ధ్వజారోహణాది ఉత్సవాలను జరిపించాలి. మానవుడు ఊచల ప్రతిష్ఠ వలన శివరామాన్ని, చల ప్రతిష్ఠ వలన శివపదాన్ని పొందుతాడు. లింగాన్ని షోడశోపచార పూజా విధానంతో అర్పించాలి. 1 ఆవాహన 2 ఆసనం 3 అర్భయం 4 పాద్యం 5 ఆచమనం 6 అభ్యంగనం 7 వస్త్రం 8 గ్రంథం 9 పుష్పం 10 ధూపం 11 దీపం 12 నైవేద్యం 13 నీరాజనం 14 తాంబూలు 15 నమస్కారం 16 ఉద్వాసన. ఇవి షోడశోపచారాలు. వీటిని యథాశక్తి ఆచరించాలి. కనీసం అభిషేక, నైవేద్య సమస్కార, తర్పణాలను యథాశక్తి చేసిన వారికి ఉపవడం లభిస్తుంది. దేవతలచే, ఋషులచే లేదా ఇతర మానవులచే లేదా స్వయం వ్యక్తమైన లేదా సాధకుడు తాను ప్రతిష్ఠించిన నూతన లింగాన్ని యథావిధిగా అర్పించినా లేదా పూజాద్రవ్యాలను దానమిచ్చినా మరణానంతరం కైలాస ధామాన్ని చేరుకుంటాడు. కనీసం శివాలయానికి వెళ్లి ప్రదక్షిణ నమస్కారాదులను చేసినా, ప్రతి నిత్యం లింగదర్శనం చేసినా శివసాయుజ్యం లభిస్తుంది. మట్టి, పిండి, గోమయం, పుష్పములు, గన్నేరు పుష్యులు, ఫనాలు, బెల్లం, వెన్న విభూతి, అన్నం ఈ మొదలైన వాటిలో తన మనస్కు నచ్చిన వస్తువుతో లింగాన్ని చేసి యథావిధిగా శక్తి మేరకు అర్పించాలి. లింగ పరిమాణం విషయంలో నిషేధమేమీ లేదు. దేన్నైనా లింగ భావనతో పూజించవచ్చు. సాధకుని శ్రమకు తగిన ఫటానిచ్చేవాడు శంకరుడే కదా. లింగాన్ని కాని లింగం యొక్క వెలనుగాని శ్రద్ధాభక్తులతో శివభక్తునికి సమర్పిస్తే శివపరం లభిస్తుంది. నిత్యము ఓంకారాన్ని 10,000 అపించినా లేదా ఉభయ సంధ్యం యందు నేయి చొప్పున ఇపించిన భక్తుడు శివ సాయుజ్యాన్ని పొందుతాడు. ఓంకారాన్ని దీర్ఘసకారాంతంగా జపిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది. సమాధి స్థితిలో మానసికంగానూ ఇతర కాలాలలో ఇతరులకు వినపడని విధంగానూ చెయ్యాలి. బిందువు, అనున్నరం, వాదములతో కూడిన ఓంకారం సమాన ప్రణవం. పంచాక్షరిని నిత్యము 10,000 లేదా ఉభయ సంధ్యల యందు వేయి చొప్పున ఇపిస్తే శివపనం లభిస్తుంది. గాయత్రి యందు అధికారం గలవారు సంచాక్షరిని ఆడియందు ఓంకారంతో కలిసి జపిస్తే శ్రేష్టం. మంత్రాన్ని ఎప్పుడూ గురువు నుండి దీక్షాపూర్వకంగా స్వీకరిస్తేనే సిద్ధి సత్యముచే పవిత్రమైన అంతఃకరణ గలవాడు జ్ఞాని అన్నవాడు మాత్రమే గురువు పంచాక్షరిని గాయత్రి మంత్రాధికారులు సమహపూర్వకంగాను నమశివాయ, ఇతరులు నమః అంతముగను శివాయ నమో జపించాలి. స్త్రీలు కూడా సమూ అంతముగా మాతుడిలా చెప్పసాగాడు. ఓ మునులారా, దుర్గను పర్వతారణ్యాలతో కూడిన ఈ విశాలమైన భూమి శివాంగచే ప్రాణులను ధరించి ఉంది. జగన్నాథుడైన పరమేశ్వరుడు లోకానుగ్రహం కోసం ఆయా స్థలాలలో పుణ్యక్షేత్రాలను కల్పించాడు. ఋషులు నివసించుట వలన కొన్ని, దేవతానుగ్రహం వలన కొన్ని, స్వయంభూలింగావిర్భావం వలన కొన్ని లోకరక్షణార్థం క్షేత్రములయ్యాయి. పుణ్యక్షేత్రాలలో తీర్థస్థానం మహిమోపేతమైనది. క్షేత్రం అంటే భూమి మహినః, తీర్థం అంటే అలమహిమ. ముందు తీర్థాలను గూర్చి చెపుతాను వినండి. సరస్వతీ నది 60 ముఖాలు, ధారలు లేక చిన్న చిన్న ఉపనదులు గలది. హేమవత్స్పర్వతంలో పుట్టిన గంగానది వంటి ముఖములు గలది. దాని తీరంలోక ఇత్యాది పుణ్యక్షేత్రాలున్నాయి. సూర్యుడు మృగరాశిలో ఉండగా కాకి నివాసం శ్రేష్టం. గురువు బృహస్పతి మృగరాలలో ఉండగా శోఖ భద్రానది శ్రేష్టం. దానికి 10 ముఖాలున్నాయి. నర్మదా నదికి 64 ముఖాలు, తమసా నదికి 12, రేవా నది 10, గోదావరికి 21, కృష్ణవేనికి 18, తుంగభద్రకు 10, సువర్ణముఖి నదికి 9 ముఖాలు ఉన్నాయి. 27 ముఖాలుగం కావేరీ నది సహ్య పర్వతం నుండి పుట్టింది. దాని తీరంలో పవిత్రమైన శైవక్షేత్రాలెన్నో ఉన్నాయి. గురువు రవి మేషరాశి యందున్నప్పుడు నైమిషులోనూ అదరిలోనూ స్నానం చెయ్యాలి. రవి సింహరాశి యందు, దర్యాటక దాసియందు ఉన్నప్పుడు సింధు, కేదారాలలో స్నానం ఉత్తమం. భాద్రపద మాసలలో గురువు సింహరాశిలో ఉండగా గోదావరి స్నానం, గురువు రవి కన్యారాశిలో ఉండగా యమున, కోన నదుల స్థానం. రవి గురువులు తులారాశిలో ఉండగా కావేరి స్నానం. మార్గశిర మాసంలో రవి గురువులు వృశ్చిక దారిలో ఉండగా నర్మదా నది స్నానం అమిత పుణ్యప్రదములు. గురువు రవి ధనురాశిలో ఉండగా సువర్ణముఖి స్నానం. మాఘమాసంలో గురువు శుకర రాజిలో ఉండగా గంగా స్నానం. గురువు రవి మినదాయిలో ఉండగా కృష్ణవేణిలో స్నానం మహాపుణ్యప్రదాలని పూర్వ ఋషులు చెప్పినమాట. తామ్రపర్ణి, వేగవతి నదీ తీరాలలో స్వర్గఫలాన్నిచ్చే దివ్యక్షేత్రాలున్నాయి. మానపు చెల్లప్పుడు సదాచారము, సద్భవత్తము, సద్భావన కలిగే దయారుడే ఉండాలి. పుణ్యక్షేత్రములయందు, తీర్థములయందు, నదీ సంగమ తీరముల యందు, గరి శిఖరముల యందు, అరణ్యముల యందు,
వనముల యందు పరమేశ్వర విలాసం తాండవ మాడుతూ ఉంటుంది. అందుకనే అక్కడ చేసిన పుణ్యం వృద్ధి పొందుతుంది. అలాగే పాపం కూడా పుణ్యం ఐశ్వర్యాన్నిస్తుంది. మనోవాక్యాయ కర్మలచే చేసిన పాపాన్ని హరిస్తుంది. అన్నింటికంటే మనస్తో చేసిన పాపం వజ్రలేపం వలె కల్పాంతం వరకు వెంటాడుతూనే ఉంటుంది. అది ధ్యానం వలన మాత్రమే శశిస్తుంది. మరో దారి లేదు. వారుతో చేసిన పాపం జపం వల్ల, శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల, ధనంతో చేసిన పాపం దానం వల్ల నశిస్తుంది. మరో మార్గం లేదు. ఈ ప్రాయశ్చిత్త కృత్యాలన్నీ తీవ్రమైన పశ్చాత్తాపంతో చెయ్యాలి. పశ్చాత్తాపం వల్ల సగం పాపం, తిరిగ పాప కృత్యాన్ని ఎప్పుడూ చేయనందువల్ల మిగతా పాపం వసిస్తుందని జ్ఞాన దృష్టిగల ఋషులు చెప్పిన మాట. పుణ్యపాపాలు రెండింటికి బీజాంశము, వృద్ధింశము, భోగాంశము అను 3 భాగాలుంటాయి. బీజాంశం జ్ఞానం చేత, వృద్ధ్వంశం పైన చెప్పిన విధంగానూ, భోగాంశం అనుభవించటం వల్లనూ నశిస్తుంది. పుణ్యక్షేత్ర దర్శనం వల్ల, తీర్థ స్నానం వల్ల, దేవతాకథన పల్ల, మహాత్ముల దర్శన, సేవనరుల నల్ల పాపం యొక్క బీజాంశం వృష్ణులకు నశిస్తాయి. భోగాంశం మాత్రం అనుభవించటం వల్ల మాత్రమే దశిస్తుంది. కావున సుఖాన్ని కోరే మానవుడు పాపాలను చెయ్యరాదు. ఋషులు సూతుణ్ణిలా ప్రశ్నించాడు. సూత, ఉత్తమ లోకాలనిచ్చే సదాచారాన్ని గూర్చి మాకు చెప్పు. స్వర్ణ నరకాదులను ప్రాప్తింపచేసే ధర్సాధర్మాలను గూర్చికూడా చెప్పు. అప్పుడు సూతుడిలా చెప్పసాగాడు. ఋషులారా, ముందుగా బ్రాహ్మణ విధులను గురించి చెప్పుతాను. విధులన్నీ ఎక్కువగా బ్రాహ్మణునికి చెప్పబడ్డాయి. సదాచారం కలిగిన విద్వాంసుడు బ్రాహ్మణుడని, వేదాచర యుతుణ్ణి విప్రదని, ఈ రెంటిలో ఏదో ఒక గుణం కలవాడు ద్విజుడని వ్యవహారం. రాజసేవ వల్లగాని, వ్యాపారం వల్లగాని, వ్యవసాయం వల్లగాని జీవించే బ్రాహ్మణుడు పరుసగా క్షత్రియ, వైశ్యకరక బ్రాహ్మణులని పిలువబడతారు. ద్రోహబుద్ధి గల బ్రాహ్మణుడు దుష్ట బ్రాహ్మణుడవుతాడు. భూమిని పాలించువాడు రాజు. ఇతర రాజవంశీయులు క్షత్రియులు, ధాన్యాదులను అమ్మేవాడు వైశ్యుడు. ఇతర వైశ్యుకులస్థులు వణిక్కులు, వ్యవసాయం చేసేవారు కర్షకులు. ఇతరులు దస్యులు. మానవులందర కాలంలో లేచి తూర్పుదిక్కుకు తిరిగ పరమేశ్వరుని ధ్యానించి, ఆ రోజు చెయ్యవలసిన ధర్మాధర్య కృత్యాలను గూర్చి ఆలోచించి, ఆదాయ వ్యయాలను గూర్చి ఆలోచించాలి. నిద్రను వీడే సమయాన్ని పద్ధతిని బట్టి మానవుని ఆయుర్దాయం, ఆరోగ్యం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి మరియు శక్తి ఇత్యాది ఫలాలు కలుగుతాయని గ్రహించాలి. రాత్రి యొక్క చివరి గామునకు ఉపస్సు అని దానిలోని సగం భాగానికి సంధి అని పేరు. మానవులందరూ ఆ సమయంలో నిద్రలేవాలి. దంతధావనం చేసేటప్పుడు చూపుడు వేలును ఉపయోగించేరారు. ఇలదేవతలకు సమస్తరించి మంత్రపూర్వకంగా స్నానం చేయాలి. విద్వాంసుడు స్నానకాలంలోనే దేవపితృ తర్పణాలను చేయాలి. తెల్లని పండెను 5 కర్చలతో కట్టాలి. సర్వకర్మల యందు సర్వులు ఉత్తరీయాన్ని ధరించాలి. వదులలో గాని, చెరువులలో గాని బట్టలను ఉతడరాదు. గట్టుపై ఉతికి పిండుకోవాలి. ఆ వస్త్రజలం పితృదేవతలకు తృప్తినిస్తుంది. బ్రాహ్మణను బాబాలోపనిషత్తులోని అగ్నిదితి భవ అను మంత్రాన్ని ఉచ్చరించి భవతో త్రిపుండ్రాన్ని ధరించాలి. పాప ప్రక్షాళనార్థం ఆపోహిష్ట అను మంత్రంతో జలాన్ని శిరస్సుపై చల్లుకోవాలి. యస్యక్షయాడు అనే మూకలతో పాదాలపై చల్లుకోవాలి. దీనికి సంధ్యాక్షణమని పేరు. ఆపోహిష్టేత్యాది మంత్రాలతో పాదాన్ని ఉరస్సును, హృదయాన్ని సంప్రోక్షణ చెయ్యాలి. దీవిని మంత్రస్నానమంటారు. ఆపవిత్రస్పర్శ కొద్దిగా కలిగేనప్పుడుగాని, స్వస్థత లేనప్పుడుగాని, రాజుకు, రాష్ట్రానికి భయం కలిగేనప్పుడుగాని, యాత్రాకాలంలోగాని ఈ మంత్ర స్నానం చెయ్యాలి. ఉదయం సూర్యశ్చ అను మంత్రంతోనూ, సాయంకాలం అక్కిచ్చ అనే మంత్రంతోనూ వీటిని త్రాగే, మరల మంత్రప్రోక్షణం చెయ్యాలి. ఉదయం తూర్పుదిక్కుకు, సాయంత్రం పడమర దిక్కుకు తిరిగే అర్యాయమివ్వాలి. కాలాతిక్రమణం లేకుండా సంధ్యోపాసన చెయ్యాలి. శివుడు, గౌరి, గుహుడు, విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మరియు యముడు ఇన్నది దేవతలముద్దేశించి కార్యసిద్ధికి తర్పణాలను ఇయ్యాలి. తర్వాత బ్రహ్మార్పణం, ఆచమనం చేయాలి. విద్వాంసుడు తీర్థానికి దక్షిణంగా పవిత్రమైన స్థలంలో స్థిరాసనంలో నిశ్చలమనసకుడే సర్వదేవత నమస్కారం చేసి ముందుగా ఓంకారాన్ని తరువాత గాయత్రిని జపించాలి. ఓంకారాన్ని జపించేటప్పుడు జీవబ్రహ్మైక్యాను సంధానం విధిగా చెయ్యాలి. స్లో త్రైలోక్య సృష్టికర్తారం, స్థితి కర్తారమచ్యుతం, సంహర్తారం తథారుద్రం, స్వప్రకాశ ముపాస్మః, జ్ఞాన కర్మేంద్రియానాం మనోవృత్తిర్ధ్యస్తత్, భోగ మోక్ష ప్రదే ధర్మే, జ్ఞానేచ ప్రేరయేత్ సద్. ముల్లోకాలను సృష్టించిన బ్రహ్మను, స్థితికర్త అయిన అచ్యుతుని, సంహారకర్త అయిన రుద్రుని ఆత్మ ప్రకాశరూపంగా ఉపాసిస్తున్నాను. ఓంకారం మా యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మనోవృత్తులను, ధీవృత్తులను ఎల్లప్పుడూ భోగమోక్షములనిచ్చు ధర్మమునందు మరియు జ్ఞానము నందు ప్రేరేపించుగాక. ఈ విధంగా ఓంకారార్థాన్ని బుద్ధితో ధ్యానించువాడు నిశ్చయంగా పరబ్రహ్మమే అవుతున్నాడు. ఈ అర్థం తెలియకపోయినా కేవలం బ్రాహ్మణత్వాన్ని నిలపెట్టటం కొరకైనా ఓంకారాన్ని జపించాలి. మూలాధారం మొదలు సహస్రారం వరకు 6 చక్రాలలోనూ విద్యేశ్వర, బ్రహ్మ, విష్ణు, ఈశ, జీవాత్మ, పరమాత్మలను ధ్యానించాలి. సోహం, అది నేనే అనే పరబ్రహ్మ బుద్ధితో ఆ దేవతలతో ఐక్యభావన చేస్తూ గాయత్రిని జపించాలి. ఆ దేవతలను బ్రహ్మరంధ్రమునందు, దేహానికి బయట కూడా భావన చేయాలి.
అనంతకోటి ఉపాధులతో కూడిన ఈ సృష్టి మహత్తత్వం నుండి వ్యక్తమైంది. ఒక్కొక్క గాయత్రీ జపంచే ఒక్కొక్క శరీరాన్ని అతిక్రమించి జీవుణ్ణి పరమాత్మ యందు లీనం చెయ్యాలి. ఇదే జపతత్వం. ఈ విధంగా జపం చేసి సూర్యునికి అభిముఖంగా ఉపస్థానం చెప్పాలి. 12 లక్షల గాయత్రిని జపించినవాడు పూర్ణ బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఈ విధంగా 70 ఏండ్ల వరకు నియమపాలనతో జీవించి ఆపై సన్యసించాలి. సన్యాసి ఉదయం 12,000 ఓంకరజపం చెయ్యాలి. కోరికలు కలవాడు తత్రాప్తికే వేదోక్త కర్మలను ఆచరించాలి. దానికోసం ధనసంపాదన చెయ్యాలి. కామనలు లేనివానికి ధనంతో పనిలేదు. బ్రాహ్మణుడెల్లవేరలా ముముక్షువై సర్వదా బ్రహ్మజ్ఞానాన్ని అభ్యసించాలి. ధర్మాచరణ వల్ల ధనం వలన భోగాలు లభిస్తాయి. ధార్మికంగా సంపాదించిన ధనంతో లభించిన భోగం చివరకు వైరాగ్యానికి హేతువవుతుంది. అధర్మార్జిత ధనంతో అనుభవించిన భోగాలు రోగానికి హేతువులవుతాయి. ద్రవ్యధర్మం దేహధర్మం అని ధర్మం 2 విధాలు. యజ్ఞాదులు ద్రవ్యధర్మాలు, తీర్థస్నానమిత్యాదులు దేహధర్మాలు. ధనం వల్ల ధనం పుడుతుంది. తపస్సువల్ల దివ్యరూపం వస్తుంది. నిష్కామ ధర్మాచరణ వల్ల అంతఃకరణ శుద్ధి, దాని వలన జ్ఞానం కలిగితీరుతుందనటంలో సంశయం లేదు. కృతయుగంలో తపస్సు, కలియుగంలో ద్రవ్యధర్మం, దానం ప్రశస్తమైనవి. కృతయుగంలో ధ్యానం, త్రేతలో తపస్సు, ద్వాపరంలో యజ్ఞానుష్ఠానం, కలిలో మూర్తి పూజ. వీటి వలన జ్ఞానం కలుగుతుంది. పుణ్యపాపాలను బట్టి సుఖదుఃఖాలు ఉంటాయి. అధర్మం హింస రూపంలోనూ, ధర్మం సుఖరూపంలోనూ ఉంటుంది. దుష్ప్రవర్తన వలన దుఃఖం, సత్ప్రవర్తన వలన సుఖం కలుగుతుంది. కనుక భోగ మోక్ష సిద్ధికే ధర్మాచరణ చెయ్యాలి. కలిలో దానం గొప్పది. విద్య, శీలము, వృత్తము, నడవడిక కలవానికి దానం చెయ్యాలి. దానం చెయ్యలేనివాడు తపస్సును ఆర్జించాలి. తపస్సు వలన అక్షయ సుఖప్రాప్తి లభిస్తుంది. అది చెయ్యలేని వానికి తీర్థసేవనం ఉత్తమం. మనుష్యులందరూ విధివిహితమైన కర్మలను ఆచరిస్తూ దైన్యానికి తావీయకుండా, తిండికి బట్టకు లోటురాకుండా, అధిక శ్రమకులోనూ కాకుండా ధనార్జన జరపాలి. మానవునకు సత్పురుషుల సాంగత్యం ముఖ్యం. దాహానికి నీరు, ఆకలికి అన్నం ఇవి ఉత్తమమైన దానాలు. మానవుడు తన వద్దనున్న ధనాన్ని ధర్మవృద్ధి, భోగభాగాలుగా ఏర్పాటు చేసుకుని ధర్మభాగంతో నిత్య, నైమిత్తిక, కామ్యకర్మలను చెయ్యాలి. వృద్ధి భాగంతో ధనాన్ని వృద్ధి చేసుకుని, భోగభాగంతో హితము, మితము అయిన భోగాన్ని అనుభవించాలి. వ్యవసాయార్జిత విత్తంలో 10వ వంతును, వ్యాపారార్జిత విత్తంలో 6వ భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చుపెట్టాలి. బ్రాహ్మణుడు తాను పొందిన ప్రతిగ్రహంలో 4వ వంతును, అకస్మాత్తుగా లభించిన ధనంలో సగాన్ని దానం చెయ్యాలి. అపవిత్రమైన దానాన్ని పట్టరాదు. పాపిష్ట సొమ్ము అని తెలిస్తే సముద్రంలో పడేయాలి. వివేకి అయినవాడు తనకు తెలిసిన పరుల దోషాలను ప్రకటించరాదు. ఇతరుల మనసును నొప్పింపరాదు. ఎదుటి వారికి కోపం కలిగేటట్లు మాట్లాడరాదు. బ్రాహ్మణునకు అగ్న్యారాధన ముఖ్యం. అది చెయ్యలేనివాడు జపాన్ని, అది చెయ్యలేనివాడు సూర్య నమస్కారాన్నైనా చెయ్యాలి. ఏనాడు చల్లారని అగ్నిని అజస్రం అంటారు. బ్రహ్మయజ్ఞ దేవపూజా నిరతులు, అగ్నిపూజా పరాయణులు, గురుపూజారతులు బ్రాహ్మణులను సత్కరించినవారు వీరంతా స్వర్గంలో భాగస్వాములవుతారు. సూతుణ్ణి ఋషులిలా ప్రశ్నించారు. నూతముని అగ్నియజ్ఞ, దేవయజ్ఞ, బ్రహ్మయజ్ఞములను గూర్చి, గురుపూజ, బ్రహ్మతృప్తిని గూర్చి మాకు క్రమంగా చెప్పండి. సూతుడిలా చెప్పసాగారు. ఓ మునులారా, అగ్ని యందు హోమ ద్రవ్యాన్ని సమర్పించే కర్మకు అగ్ని యజ్ఞమని పేరు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవారు అగ్ని యందు సమిధలను మాత్రమే హోమం చేయాలి. బ్రహ్మచర్యవ్రత నియమాలను పాటించాలి. గృహస్థాశ్రమ స్వీకారం చేసి ఓపాసనకర్మను ప్రారంభించే వరకు అలాగే చెయ్యాలి. హితకరము, పవిత్రము అయిన ఆహారాన్ని మితంగా భుజించుటే వానప్రస్థులకు, యతులకు అగ్ని యజ్ఞమవుతుంది. వారికి వేరే అగ్నిహోత్రం లేదు. ఆత్మయందు సమారోపితమైన అగ్నిహోత్రం గలవారు వారు. ఓపాసనాగ్నిని స్థాపించిన నాటినుండి దానిని ఒక గాండంలో గాని, గర్తంలో గాని ఆరిపోకుండా రక్షించాలి. దానిని అజస్రం అంటారు. రాజగయం వల్లగాని, లేదా దైవం అనుకూలించకపోవటం వల్లగాని అగ్నిని సంరక్షించుకోలేని స్థితిలో బ్రాహ్మణుడు ఆత్మయందు లేక అరణియందు ఆ అగ్నిని న్యాసం చెయ్యాలి. దానికి సమారోపిత మణిపేరు. ఉదయకాలంలో అగ్నియందీయబడిన ఆహుతి ఆయుర్వృద్ధిని, సాయంకాల ఆహుతి సంపత్తిని కలిగస్తుంది. పగలు అగ్ని సూర్యుని యందు ఉంచబడుతుంది కనుక ఈ ఆహుతులకు అగ్నియజ్ఞము అని పేరు. స్థాళిపాకాది క్రతువులలో ఇంద్రాది దేవతలనుద్దేశించి అగ్నిలో చేసే హోమానికి దేవయజ్ఞము అని పేరు. చూడాకరణాది పుట్టు వెంట్రుకలు తీయటం, కర్మలలో లౌకికాగ్ని యందు చేయబడే హోమం కూడా దేవయజ్ఞమే. దేవతల తృప్తి కొరకు బ్రాహ్మణుడు నిత్యము బ్రహ్మయజ్ఞం చేయాలి. వేదాధ్యయనానికి బ్రహ్మయజ్ఞమని పేరు. ఉదయం నిత్యకర్మను ఆచరించి ఆపై సాయంకాలం వరకు వేదపజనం చెయ్యాలి. ఇక సాయంకాలానంతరం వేదపజనానికి విధి లేదు. ఇక అగ్ని లేకుండా చేసే దేవయజనాన్ని వినిపిస్తాను. శ్రద్ధగా వినండి.
సృష్ట్యాది యందు సర్వజుడు కరుణాకరుడు అయిన మహాదేవుడు లోకోపకారార్థమే వారము లను కల్పించాడు. సంసారమనే రోగానికి వైద్యుడైన శివుడు ముందుగా ఆరోగ్యాన్నిచ్చే తన వారాన్ని కల్పించాడు. ఆపై సంపత్కరమైన తన మాయ యొక్క వారాన్ని, ఆ తర్వాత జనన సమయంలో కష్టాలను దాటే నిమిత్తం కుమారవారాన్ని, ఆ వెనుక మానవుల రక్షణ కొరకు రక్షకుడైన విష్ణువు యొక్క వారాన్ని, ఆ మీద ప్రాణుల ఆయుర్దాయాన్ని నిర్ణయించే పరమేశి అయిన బ్రహ్మ యొక్క ఆయుర్వృద్ధికరమైన వారాన్ని కల్పించాడు. తరువాత పుణ్య పాపాలను నిర్ణయించి ఫలితాలనిచ్చే ఇంద్ర, యములకు వారాలను కల్పించాడు. ఈ 2 వారాలు భోగప్రదము, మృత్యుహరము అయిన శుభకరమైన వారాలు. మానవులకు సుఖదుహక సూచకాలైన ఆదిత్యాది గ్రహాలను వారాలకు ప్రభువులను చేసి జ్యోతిశ్చక్రంలో పరమేశ్వరుడు ప్రతిష్ఠించారు. ఆదిత్యుడు మొదలుగా ఆయా దేవతల వారాలలో వారిని పూజించుట వలన వరుసగా ఆరోగ్యం, సంపదలు, వ్యాధి నాశము, పుష్టి, ఆయుర్దాయం, గోగం, అమృతత్వం అనే ఫలాలు కలుగుతాయి. ఆయా దేవతలు సంతోషిస్తే ఆయా వారఫలాలు కలుగుతాయి. ఎవరిని పూజించినా ఫలాన్ని ఇచ్చేవాడు శివుడు మాత్రమే. దేవతా ప్రీత్యర్థం పూజ 5 విధాలుగా కల్పింపబడింది. అవి మంత్రజపం, హోమం, దానం, తపస్సు మరియు సమారాధన అనేవి. సమారాధన అంటే వేదిని, ప్రతిమను, అగ్నిని, బ్రాహ్మణుని ఉపచారాలతో పూజించాలి. నేత్రరోగం, శిరోరోగం, కుష్య ఇత్యాది చర్మరోగ నివారణార్థమే ఆదివారం నాడు సూర్యుని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అలాగే సోమవారం నాడు సంపద కొరకు లక్ష్మిని, మంగళవారం నాడు రోగ నివారణార్థం కాలిని, బుధవారం నాడు కుటుంబంలోని వారందరి ఆరోగ్యం, క్షేమం కొరకు విష్ణువును, గురువారం నాడు ఆయువును, ఆరోగ్యాన్ని కోరే దేవతలను, శుక్రవారం నాడు భోగముల నిమిత్తం దేవతలను పూజించి వేదవిధులకు బ్రాహ్మణులకు అన్నం పెట్టి దక్షిణలతో సత్కరించాలి. శనివారం నాడు రుద్రాది దేవతలను ఆరాధిస్తే అపమృత్యువు నుండి తప్పించుకొంటారు. దేవతారాధన నిత్యం చెయ్యాలి. గృహస్థుడు తన గృహంలో శుభకర్మలకు ఆదియందు, అశుభ కర్మలకు అంతమునందు, జన్మతిథినాడు శుభాలను కోరి ఆదిత్యాది గ్రహాలను ఆరాధించాలి. బ్రాహ్మణులు మంత్రయుక్తంగానూ ఇతరులు తంత్రోక్తంగానూ దేవయజ్ఞాన్ని చెయ్యాలి. పేదవారు తపస్సుతోనూ, ధనవంతుడు ధనంతోనూ దేవపూజ చేస్తే అది ఇహపర సాధకమవుతుంది. నీడనిచ్చే చెట్లను పాతుట, చెరువులు త్రవ్వించుట, దేవాలయ, వేదపాఠశాలలను స్థాపించుట ఇత్యాది ధర్మకార్యాలను ధనవంతుడు చేస్తే అనేక భోగ భాగ్యాలను పొంది జ్ఞాన సిద్ధిని కూడా పొందుతారు. సూతుణ్ణి ఋషులు దేశ, కాల, పాత్రల గురించి దాన విశేషాన్ని గురించి చెప్పమని కోరగా సూతుల్లా అంటున్నారు, ఋషులారా, దేవయజ్ఞాది కర్మల యందు శుద్ధ గృహం సమఫలాన్ని ఇస్తుంది. ఆపైన గోశాల, జలాశయ తీరం, మారేడు తులసి రావి చెట్ల మూలం, దేవాలయం, తీర్థం, నదీతీరం సప్తగంగా తీరాలు ఇవన్నీ క్రమంగా ఒకదానికంటే మరొకటి 10 రెట్లు ఫలానిస్తాయి. గంగ, గోదావరి, కావేరి, తామ్రపర్ణి, సింధు, సరయు, రేవా నదులకు సప్తగంగలని పేరు. వీటి కంటే సముద్ర తీరం దానికంటే పర్వత శిఖరం శ్రేష్టమైనవి. మనస్సుకు నచ్చిన స్థలం అన్నింటికంటే గొప్పది. యజ్ఞదానాది కర్మలకు కృతయుగంలో సంపూర్ణ ఫలం, త్రేతలో 3 వంతులు, ద్వాపరంలో సగం, కలిలో 4వ వంతు, కలిలో సగం పూర్తయ్యాక 4వ వంతు కంటే తక్కువ ఫలం లభిస్తుంది. పవిత్రమైన అంతఃకరణతో పవిత్ర దినాన పుణ్యకర్మను ఆచరిస్తే సమఫలం లభిస్తుంది. రవి సంక్రమణం నాడు, విషువత్తుల యందు, దక్షిణాయన ప్రారంభంలోనూ, మకర సంక్రాంతి నాడు, చంద్రగ్రహణం వాడు, సూర్యగ్రహణ కాలమందు ఆచరించిన పుణ్యకర్మలకు క్రమంగా ఒకదాని కంటే మరొక దానికి 10 రెట్లు ఫలం అధికం. జన్మ నక్షత్రం వచ్చిన దినం, వ్రతసమాప్తి బనదినట్ల ఇవి సూర్యగ్రహణ కాలంతో సమమైనవి. మహాపురుష సంగమం కోటి సూర్యగ్రహణాలతో సమానమైనది. తపోనిష్ఠులు, జ్ఞాననిష్ఠులు, యోగులు మరియు యతులు పూజార్హులు. వీరు పాపక్షయకారకులు. గాయత్రిని 24 లక్షలు జపంచేసిన బ్రాహ్మణుడు సంపూర్ణ భోగభాగ్యాలనిచ్చే పాత్ర అని చెప్పబడుతున్నాడు. మానవుడు పతనం కాకుండా రక్షించే శాస్త్రానికి పాత్రము అని పేరు. మరియు దాతను పాతకముల నుండి రక్షించేవాడు కనుక యోగ్యుడైన ప్రతిగ్రహీత పాత్రము అనబడుతున్నాడు. గానం చేయు వానిని రక్షిస్తుంది కనుక గాయత్రి అని పేరు. లోకంలో ధనంలేనివాడు ఇతరులకు ధనాన్ని దానం చెయ్యలేడు గదా. అలాగే స్వయం శుద్ధుడు కానివాడు ఇతరులను రక్షించలేరు. గాయత్రీమంత్ర శుద్ధుడు శుద్ధ బ్రాహ్మణుడనబడుతున్నాడు. అలాంటి బ్రాహ్మణుడు జప, హోమ, పూజాది సర్వకర్మల యందు దానం చెయ్యటానికి, స్వీకరించటానికి అర్హుడు. ఆకలితో బాధపడుతున్న వారెవరైనా అన్నదానానికి అర్హులే. మనోనిగ్రహం గల శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చెంత గాయత్రిని మంత్రార్ణ పూర్వకంగా సంపూర్ణంగా గాని లేదా కేవల మంత్రాన్ని గాని తెలుసుకొంటే అవిష్టాలన్నీ నెరవేరుతాయి. అడిగితే ఇచ్చేదానం కంటే అడకుండా ఇచ్చేదానం గొప్పది. జాతిమాత్ర బ్రాహ్మణుడే దీనంగా జీవిస్తున్నవారు, వేదవేత్త అయిన విప్రుడు, గాయత్రీ జపయుక్తుడు, విష్ణుభక్తుడైన విప్రుడు, శివభక్తుడైన భూసురుడు.
వీరందరూ దానాన్ని గ్రహించటానికి ఉత్తమమైనవారు. అన్నదానానికి 10 అంగములున్నాయి. 1 ఆదరం, 2 ఆహ్వానం, అభ్యంగనం, పాదసేవ 5, వస్త్రం 6, గంధాదులతో పూజ 7, అప్పములు, పచ్చెళ్లతో కూడిన షడ్రసోపేతమైన భోజనం 8, తాంబూలం 9, దక్షిణ 10, నమస్కారం. ఇలాంటి 10 అంగాలతో కూడిన యోగ్యమైన అన్నాన్ని అహింసావ్రతుడు, గాయత్రీ మంత్రానుష్యాన తత్పరుడు, వేదవేత్త, గుణశీలయుతుడు అయిన బ్రాహ్మణునకు ఆదివారం నాడు పెడితే ఆ దాత 100 సంవత్సరాలు ఆరోగ్యంతో జీవిస్తారు. అన్నిటా అర్హుడైన బ్రాహ్మణుడు దొరికితే మాత్రం సత్కరించకుండా పంపించకూడదు. విద్యనుగోరు మానవులు బాలురయందు బ్రహ్మభావన చేసి అన్నదానం చెయ్యాలి. పుత్రార్థి అయినవాడు యువకులయందు విష్ణుబుద్ధితో దానం చెయ్యాలి. జ్ఞానార్జీ బనవాడు వృద్ధులయందు రుద్రబుద్ధితో దానం చెయ్యాలి. సద్బుద్ధిని కోరు మానవులు కన్యలయందు సరస్వతి భావనను, గోగాలను కోరువారు యువతుల యందు లక్ష్మీబుద్ధితోనూ, ఆత్మజ్ఞానాన్ని కోరువారు వృద్ధ స్త్రీల యందు పార్వతీ భావనతోనూ దానాలను చెయ్యాలి. ఋషులారా, సంపాదనా మార్గాన్ని అనుసరించి ఉత్తమం, మధ్యమం, అధమం అని ధనం 3 విధాలుగా ఉంటుంది. శుద్ధమైన ద్రవ్యాన్నే దానం చెయ్యాలి. దానివల్ల పూర్ణఫలం వస్తుంది. స్త్రీలకు తండ్రి, భర్త ఇచ్చిన ద్రవ్యం ఉత్తమం. గోవు, భూమి, తెలలు, బంగారం, నేయి, వస్త్రములు, ధాన్యము, బెల్లం, వెండి, లవణం, గుమ్మడికాయ, కన్య ఈ 12 వస్తువులు దానార్హమైనవి. పనస, మామిడి వంటి పండ్లు, మినుము, కంది, పెసర వంటి పప్పులను, మిరియాలు, ఆవాలు, ధనియాలు ఇలాంటి శాకోపకరణాలను దానం చేయాలి. ఇక విద్వాంసుడు ఇతరుల శ్రోత్రాది ఇంద్రియాలకు ఆనందాన్నిచ్చే శబ్దాది విషయాలను దానం చేస్తే ఇంద్రియాధిష్టాన దేవతలు సంతోషిస్తారు. గురుముఖతః వేద శాస్త్రాధ్యయనం చేసి వాటి ద్వారా కర్మలకు తగిన ఫలం కలదనే నిశ్చయ బుద్ధిని కలిగియుండుటే ఆస్తిక్యం. ఇతరుల గయం వల్ల ఆస్తిక్యాన్ని కలిగియున్నట్లు నటించుట అధమం. దరిద్రుడు ఏమి లేనివాడే అయినా వాచక, కాయక యజ్ఞాలను చెయ్యాలి. మంత్రస్తోత్రపాజం, జపం ఇత్యాదులు వాచక యజ్ఞం. తీర్థయాత్ర వ్రతాలను ఆచరించుట ఇత్యాదులు కాయక యజ్ఞం. ఏదో ఒక ఉపాయం చేత కొద్దిగానైనా దేవతర్పణ బుద్ధితో కర్మను చెయ్యాలి. తపస్సును, దానాన్ని విడిచిపెట్టకూడదు. ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన దానంగాని ఏ కర్మలనా సరే మోక్షాన్నిస్తుంది. ఋషులు సూతుణ్ణి ప్రార్థన ప్రతిమా పూజా విధానాన్ని గూర్చి చెప్పవలసిందని కోరగా సూతుడిలా అంటున్నారు: ఋషులారా, మీరు చక్కగా అడిగారు. సర్వకాలాల్లోనూ సర్వఫలాలను ఇచ్చి వెంటనే దోహకాన్ని పోగొట్టే పూజావిధిని చెప్పుతున్నాను వినండి. ఋషులారా, మీరు చక్కగా అడిగారు. సర్వకాలాల్లోనూ సర్వఫలాలను ఇచ్చి వెంటనే దోహకాన్ని పోగొట్టే పూజావిధిని చెప్పుతున్నాను వినండి. దీనివల్ల అపమృత్యు దోషం, కాలమృత్యు దోషం రెండూ పోతాయి. భార్యాపుత్ర ధనధాన్యాదులు లభిస్తాయి. మట్టెమొదలైన వాటితో చేసిన ప్రతిమలకు ప్రాణప్రతిష్ఠ చేసి పూజిస్తే సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి. స్త్రీ, పురుషులిరువురకు ఇందులో అధికారం ఉంది. పరిశుద్ధమైన మట్టిని తీసుకొని మంచి గంధపు పొడిని కలిపి ప్రతిమను చేసి మంటపంలో ఉంచి పాలతో సంస్కరించి పద్యాసనాన్ని స్థాపించి శ్రద్ధతో పూజించాలి. షోడశోపచారాలతో పూజించి నైవేద్యం పెట్టాలి. వినాయక, ఆదిత్య, విష్ణు, పార్వతీ పరమేశ్వరులను నిత్యం పూజించాలి. శివాభిషేకం వల్ల చిత్తశుద్ధి, గంధారణ వల్ల పుణ్యం, నైవేద్యం పట్ల ఆయుర్దాయం, ధూపం వల్ల ధనం, దీపం వల్ల జ్ఞానం, తాండాలం వల్ల గోగం లభిస్తాయి. పూజావిధి అయిన తదుపరి నమస్కార, జపములను మరవరాదు. విభేశ్వరుని పూజించటంనల్ల ఇహలోకంలో సకలాభీష్టములు నెరవేరుతాయి. శుక్రవారం నాడు శ్రావణ, భాద్రపద సూసాలలో శుక్లపక్ష చవితినాడు, ధనుర్మాసంలో శతగిష నక్షత్రం నాడు తప్పక పూజించాలి. తిథి, నక్షత్ర, యోగములకు వారమే, రోజు, ఆధారం. వారానికి పెరుగుదల, తగ్గుదల లేరు కనుక వారం పూర్ణ స్వరూపం. సూర్యోదయం నుండి సూర్యోదయం వరకు వారంగా, రోజుగా లెక్కించాలి. తిథి యొక్క ఆదియందు దేవపూజ ప్రశస్తం. పూర్ణభోగాలు లభిస్తాయి. రాత్రితో కలిసిన తిథి యొక్క పూర్వభాగం పితృ దేవతారాధనకు ఉత్తమం. తిథి యొక్క ద్వితీయార్థం పగటితో కూడియుంటే దేవపూజకు శ్రేష్టం. తిథి ఉదయం వ్యాపించి మధ్యాహ్నం వరకు ఉంటే ప్రశస్తం. పూజా శబ్దానికి వ్యుత్పత్తి ఏమిటంటే పూహ జాయతే అనేనా ఈ కర్మచేత పూహ పూర్ణమైన భోగాలు జాయతే కలుగుతున్నాయి. నిత్య నైమిత్తిక కర్మలు కాలాంతరమునందు, కామ్యకర్మలు వెంటనే ఫలితాన్నిస్తాయి. దేవజాతులైన స్త్రీ, పురుషులకు, దిగ్గజాలకు, పాజాల లోకవాసులైన మహానాగాలకు, ధన్వంతరి, అశ్విన్యని దేవతలకు వారివారికి ఇష్టమైన తిథి, వార, నక్షత్ర, పక్ష, మాసములున్నాయి. వాటిని తెలుసుకొని ఆ సమయంలో వారిని పూజిస్తే కోరిన ఫలాలు వెంటనే లభిస్తాయి. కర్మలను నిష్కామంగా చేస్తే జ్ఞానమే దాని సిద్ధి అవుతుంది. స్థావర జంగమాత్మకమైన ఈ సర్వజగత్తు బిందునాదాత్మకం. బిందువు శక్తి శివుడు వాదం శివశక్తి స్వరూపమే జగత్తు.
విందువునకు వాదం ఆధారం. ఈ జగత్తుకు బిందువు ఆధారం. బిందునాదాలు రెండూ జగత్తుకు ఆధారాలు. విందువు నారంలో కలియటం సకలీకరణం. దాని నుండే జగత్తు యొక్క ఆవిర్భావం. లింగం బిందునాలాత్మకం కనుక జగత్కారణం. బిందువు దేవి, శివుడు నాదం, లింగం ఉభయాత్మకం కనుక జన్మరాహిత్యం కొరకు శివపూజ చెయ్యాలి. బిందు రూపిణీయగు దేవి తల్లి, నాదరూపుడగు శివుడు తండ్రి. లోకంలో ప్రత్యక్ష పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రులను పూజిస్తే వారి ఆశీర్వాదంతో మానవునికి పూర్ణాభ్యుదయం కలుగుతుంది. జగత్తుకు కారణభూతులు పార్వతీ పరమేశ్వరులు కాగా, మన ఆవిర్భావ హేతువులు తల్లిదండ్రులు. వారిని కాదని ఎక్కడో దేవతలున్నారని అనుకోవటం అవివేకం. కనుక ఋషులారా, లింగ రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులను తల్లిదండ్రుల రూపంలోనూ, తల్లిచంద్రులను పార్వతీ పరమేశ్వర రూపంగానూ ఆరాధిస్తే నారయ్య వల్ల ఐశ్వర్యం, అభ్యుదయం కలుగుతాయి. మునులారా, వేదం యొక్క అంతరంగాన్ని, అతి రహస్యమైన దానిని విప్పి చెప్పుతున్నాను వినండి. బర్ణుడు, పురుషుడు, బర్ణ, ప్రకృతి వ్యక్తంకాని అంతరధిష్టానంగల గర్భమే పురుషుడు అని చెప్పబడుతున్నారు. లెస్సగా వ్యక్తమయ్యే అంతరధిష్టానంగల గర్భం ప్రకృతి. అందువల్ల మొదటి గర్భం పురుషుడే. ఈ జగత్తుకు పురుషుడు తండ్రి కనుకు గర్భవాన్ అని పిలువబడుతున్నాడు. పురుష ప్రకృతుల కలయిక మొదటి జన్మ అని, ప్రకృతి నుండి జగత్తు వ్యక్తమగుట రెండవ జన్మ అని గ్రహించండి. జీవుడు తన జనన నురణాలను, తిరిగే పునర్జన్మను పురుషుని నుండే పొందుతున్నాడు. మాయా ప్రభావం చేత మరో రూపంలో వ్యక్తమవటమే జన్మ జన్మించినది. మొదలుగా జీర్ణమయ్యే, వసించే స్వభావం కలవాడు కనుక జీవుడు. పుట్టింది మొదలు పాజములచే బంధింపబడినవాడు అని జీవ శబ్దానికి మరో అర్థం ఈ జన్మపాస. నివృత్తికై మాతాపితృ రూపమైన శివలింగాన్ని, జన్మలింగాన్ని అర్పించాలి. భం గచ్చతితి గగః, భం వృద్ధిని గచ్చతి ఇతి పొందునది కనుక గగము అని ప్రశ్చతికి పేరు. ప్రకృతి నుండి ఈ సృష్టి ఇలా వృద్ధి పొందుతూనే ఉంటుంది. పంచభూతాత్వరం ప్రకృతి. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఇవి పంచభూతాలు. పంచభూతాల నుండి పుట్టినవే పంచజ్ఞానేంద్రియాలు. చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధారులు వాటి గుణాలు. ఈ గుణాలను, భోగాలను ఇంద్రియాలు అనుభవిస్తూ ఉంటాయి. భగానికి, ప్రకృతికి సంబంధించింది కునుక భోగం. ప్రకృతికి ఆధారభూతుడు పరమాత్మ కనుక ప్రకృతి జన్యమైన ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్న భోగాలన్నిటికీ ఆధారభూతుడు అనగా ఇచ్చేవాడు పరమాత్మ బనశివుడే. భగము అనగా ప్రకృతికి స్వామియైన భగవానుని ఋషులు కర్ణుడు అని పిలుస్తారు. పురుష, ప్రకృతులు రెండూ అవిభాజ్య తత్వం. లోకాలను ప్రకాశింపచేసే సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు. లోకంలో తల్లి బిడ్డకు జన్మనిచ్చిన గర్భకారకుడు తండ్రి. అలాగే ప్రసన్న ధర్మంగల ప్రకృతి యందు ఈ జగత్తును సృష్టించే వాడు లింగరూపుడైన శివుడు. లింగం అంటే గుర్తు లేక చిహ్నం. పురుషశబ్దవాచ్యుడైన పరమాత్మకు చిహ్నమే లింగం. ఆదివారం నాడు మహాలింగాన్ని పంచగవ్యాలతో, ఓంకారంతో అభిషేకించాలి. గోమయం, గోజలం, గోక్షీరం, పెరుగు, నెయ్యి ఇవి పంచగవ్యాలు. ఓంకారానికి ధ్వనిలింగమని, స్వయంధు లింగానికి నాదలింగమని, యంత్రానికి బిందులింగమని, ప్రతిష్ఠిత లింగానికి మకారలింగమని, ఉత్సవమూర్తులకు ఉదారలింగమని, గురువు యొక్క శరీరానికి అలారలింగమని పేర్లు. శివభక్తి కలగటానికి సులువైన ఉపాయం చెప్పుతాను వినండి. మానవుడు రుద్రాక్షధారణ వలన 4వ వంతు భక్తిని, విభూతి ధారణ వలన అర్ధభాగాన్ని, మంత్రజపం వల్ల 3 వంతుల భక్తిని పునిస్తే పూర్ణ భక్తిని పొందుతారు. పూర్ణ భక్తి కుదిరితే జన్మరాహిత్యమే దాని ఫలం. సూతుడే మహర్షులు ఓంకార మహిమను, అను లింగముల మహిమను, శివభక్తుని పూజించే క్రమాన్ని వివరించవలసిందిగా కోరగా సూతుడిలా అంటున్నారు. మహర్షులారా, శివుని కృపతో మీకు సమాధానం చెబుతున్నాను వినండి. అందరి రక్షణగారని ఆయన స్వీకరించుగాక. ప్రకృతి నుండి పుట్టిన సంసార మహాసముద్రానికి ప్ర అని పేరు. దానిని దాటించే నావ కనుక ఓంకారానికి ప్రజాసవ ప్రణవం అని పేరు. ప్రహ అంటే ప్రపంచం, నా అంటే లేదు. మా మీరు ఈ అర్థాన్ని బట్టి కూడా ఓంకారానికి ప్రణవమనే పేరొచ్చింది. ప్రనిశ్చయంగా నా అంటే మోక్షమునకు నడిపించును, మిమ్ములను అనే అర్థంలో కూడా ప్రణవ శబ్దం సిద్ధించింది. మాయాతీతుడు, శుద్ధ చైతన్య స్వరూపులు. బన పరమాత్మకు మాతనుడు అని పేరు. సాధకుడైన వానిని నూతమునిగా చేస్తుంది. కనుక ఓంకారానికి ప్రణవముని పేరు. ప్రణవం స్థూల సూక్ష్మభేదం చేత 2 రకాలుగా ఉంది. క్షం అనే ఏకాక్షరానికి సూక్ష్మ ప్రణవమని, పంచాక్షరికి స్థూల ప్రణవమని పేర్లు. సూక్ష్మ ప్రణనంలో అవ్యక్తంగా ఉన్న పంచవర్ణాలు స్థూల ప్రణనంలో సువ్యక్తమయ్యాయి. జీవన్ముక్తుడైన జిగాని సర్వమంత్ర సారమైన సూక్ష్మ ప్రణవాన్ని, ప్రణవ ప్రతిపాద్యమైన పరమాత్మను ధ్యానిస్తూ దేహ పతన పర్యంతం జపించాలి. అట్టి జినాని శివునిలో లయమవుతాడు.
అర్ధానుసంధానం లేకుండా కేవల మంత్ర జపాన్ని చేసిన వ్యక్తి యోగా అవుతారు. సూక్ష్మ ప్రణవం తిరిగే హ్రస్వం దీర్ఘం అని రెండు విధాలు: ఆకారం, ఉకారం, మకారం, బిందువు, నాదం, శబ్దం, కాలం, కల. వీటితో కూడినది దీర్ఘ ప్రణవం. ఇది హృదయంలో మాత్రమే ఉంటుంది. అకార, ఉకార, మకారాలతో కూడిన ప్రణవం. హ్రస్వ ప్రణవం: ఆకారం శివుడు, ఉకారం శక్తి, మకారం శివశక్తుల ఐక్యం. సర్వపాప క్షయాన్ని కోరే సాధకుడు ఈ దృష్టితో హ్రస్వ ప్రణవాన్ని జపించాలి. ఇక ప్రవృత్తులు అంటే రక్తి మార్గమైన కర్మమార్గంలో, సంసారంలో ఉన్నవారు హ్రస్వ ప్రణవాన్ని మాత్రమే జపించాలి. విరక్తి అంటే జ్ఞాన మార్గంలో ఉన్న నివృత్తులు దీర్ఘ ప్రణవాన్ని జపించాలి. వేద భజనానికి ఆదిలోనూ, ఉదయ సంధ్యల యందు చేసే సంధ్యా వందనంలోనూ ఓంకారం చేయాలి. 9 కోట్ల ఓంకారాన్ని జపించిన పురుషుడు ముందు పరిశుద్ధుడవుతారు. ఆపై పృథ్వీతత్వం మొదలుగా ఆకాశతత్వం వరకు 45 కోట్ల ఓంకారాన్ని జపించాలి. ఈ విధంగానే ఆ పంచేంద్రియ గుణాలైన గంధాదులు మొదలు శ్రవణం వరకు 45 కోట్లు ఓంకారాన్ని జపిస్తే వాటిని జయిస్తారు. ఇంకొక్క 9 కోట్లు జపిస్తే అహంకార తత్వాన్ని జయిస్తారు. మునులారా, ఆపైన ఆత్మసాక్షాత్కార పర్యంతము జపాన్ని కొనసాగించాలి. ఈ విధంగా 108 కోట్ల ఓంకారాన్ని జపించిన వ్యక్తి జ్ఞానియే శుద్ధ యోగాన్ని పొంది జీవన్యుక్తుడవుతారు. మంత్రము యొక్క ఋషి, ఛందస్సు, దేవత ఇత్యాదులను స్మరించి అంగవ్యాస, కరవ్యాసాలతో జపం చెయ్యాలి. అకారాది హకార పర్యంతము ఆ వర్ణాలతో కూడిన ప్రణవాన్ని తన దేహంలో న్యాసం చేసిన వ్యక్తి ఋషి అవుతారు. క్రియాయోగే, తపోయోగే, ఆపయోగ అని శివయోగులు 3 విధాలుగా ఉన్నారు. సంపదను వినియోగించి శివపూజ చేస్తూ సాష్టాంగ నమస్కారాది క్రియాతత్పరుడగు భక్తుడు క్రియాయోగే. మితాహారుడే, బాహ్యేంద్రియాలను జయించి పూజాతత్పరుడే ద్రోహచింత లేనివాడు తపోయోగే. ఈ గుణాలనే కలిగియుండి కామక్రోధాదులను జయించి శాంత మనస్కుడే సర్వకాలముల యందు జపం చేయు భక్తుడు జపయోగే. ఇలాంటి వారిని పూజించాలి. ఇప్పుడు జపయోగాన్ని గూర్చి చెప్పుతాను. తపస్సు చేసుకోవాలనే వారి కొరకు జపం విధించబడింది. జపం జన్మబంధాన్ని తుడిచివేస్తుంది. ముందుగా సమహ ఉచ్చరించి తర్వాత చతుర్థి విభక్తిలో శివనామాన్ని చేర్చగా నమశివాయ అను పంచాక్షరి మంత్రం ఏర్పడింది. ఓంకారంతో కలిపి దీనిని జపించాలి. శుక్లపక్షంలో ప్రారంభించి కృష్ణపక్షాంతం వరకు జపించాలి. మాహ, భాద్రపద మాసాలు జపానికి ఉత్తమోత్తమమైనవి. సాధకుడు అపసమయంలో ఒక పూట మాత్రమే దుజించాలి. మితఘాషియే, శమదమాదులను కలిగ ఉండాలి. మాతృదేశ సేవ, మాతాపితృ సేవ విడువరాదు. శివుని ఇలా ధ్యానించాలి. స్లో పద్మాసనస్థం శివదం గంగా చంద్ర కలాన్వితం వామోరు స్థితశక్తి విరాజంతం మహాగణేహ మృగటంకధరం దేవం వరదాగయపానికం సదానుగ్రహకర్తారం సదాశివ మనుస్మర. పద్మాసనస్థుడు శుభాలనిచ్చేవాడు, గంగతో చంద్రకళతో కూడినవాడు, వామాంకమందు శక్తితో కూడినవాడు, ప్రమదగన పరివేష్టితుడు, మృగధరుడు, త్రిశూలధరుడు, హస్తముల యందు వరద అగయ ముద్రలను ధరించిన అనుగ్రహ స్వరూపుడు అయిన సదాశివుని స్మరిస్తున్నాను. సాధకోపుడు హృదయంలో గాని సూర్యమండలమందు గాని శివుని భావన చేసి మానసిక పూజ చేసి తూర్పుముఖంగా కూర్చొని పంచాక్షరిని జపించాలి. ఆపే జపం పూర్తియైన రోజు కృష్ణపక్ష చతుర్దశి నాడు 12,000 పంచాక్షరిని జపించి శివభక్తులైన బ్రాహ్మణ శ్రేష్ఠులను, భార్యలతో కూడియున్న వారిని వరించి వారియందు ఈశాన, తత్పురుష, అఘోర, వామదేవ, సద్యోజాత రూపాలను భావన చేసి పూజించాలి. అట్టి శివభక్తుడు కల్పాంతం వరకు శివలోకంలో ఉంటారు. ముసులారా, ఈ సృష్టి అనంతం. ఇదంతా శివ స్వరూపం. ఇందులో అనంత కోటి శివలోకాలున్నాయి. వాటిని వర్ణించటం దుర్ఘటం. శివుడు సర్వోత్కృష్టుడు అని తెలుసుకోవటమే శివలోక మహిమానువర్తన శ్రవణ ఫలం. కనుక శివభక్తిని కలిగి ఉంటే చాలు, నరుడు ముక్తుడవుతారు. ఇంతవరకు శ్రద్ధతో విన్న ఋషులు బంధ మోక్ష స్వరూపాన్ని వివరంగా చెప్పపలసిందని కోరగా సూతుడిలా అంటున్నారు. ఓ మునులారా, వినండి. ప్రకృతి, సమష్టి బుద్ధి, సత్వ, రజు తమోగుణాలతో కూడిన అహంకారం, 5 తన్నాతలు, పంచభూతాల యొక్క సూక్ష్మరూపం, ఈ 8 తత్వాలకు ప్రకృతి అధ్యష్టక మని పేరు. ఈ 8 బంధింపబడిన జీవుడు బద్ధుడు. వాటి నుండి విడుదల పొందినవాడు ముక్తుడు. దేహం ఈ అష్ట ప్రకృతులచే ఏర్పడింది. దేహల వలన కర్మ, తిరిగే కర్మ నుండి దేహం జనిస్తాయి. ఇది జన్మకర్మల సంబంధం. మాల, మాక్ష్మ, కారణభేదం లేత శరీరం 3 విధాలు. స్థూల శరీరం కర్మలను చేస్తుంది. మాక్ష్మ శరీరం ఇంద్రియ భోగాలను, కారణ శరీరం ఆత్మానందాన్ని పొందుతూ ఉంటాయి. పుణ్య, పాప రూపమైన కర్మలు సుఖ దుఃఖ రూప ఫలాలను ఇస్తుంటాయి. ఈ విధంగా జీవుడు కర్మపాస బంధరుడే సంసార చక్రంలో తిరుగాడుతూ ఉంటారు. ఇందులోంచి బయట పదాలంటే సృష్టికర్త అయిన ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి.
ప్రకృత్యార్యష్టకమే ఈ మహాచక్రం. శివుడు దాని కంటి నరులు. బీజం నీటిని పీల్చి ఉచ్బే అంకురిస్తుంది. అలాగే చక్రకర్త బన ఈశ్వరుడు ఈ అష్టకాన్ని వశం చేసుకొని సృష్టి చేస్తుంటారు. సర్వము ఆయన వశంలో ఉంటుంది కనుక ఆయన శివుడయ్యారు. సర్వజ్ఞత్వం, పరిపూర్ణత్వం, సృప్తి, ఆనాదిజ్ఞానం, స్వాతంత్ర్యము, ఇక్షీణ శక్తి, అనంతత్వం ఇవి ఆయన మానస ఐశ్వర్యాలు. ఇది నేదానికి మాత్రమే తెలుసు. శివానుగ్రహం చేత పర్రుత్వష్టకం వశమవుతుంది. అనుగ్రహం పూజ వల్ల లభిస్తుంది. విస్పృహుడు, పూర్ణుడు అయిన శివుని ఎలా పూజించాలి అంటే కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. లింగమునందు, మూర్తియందు, శివభక్తుని యందు శివభావన చేసి మనోవాక్కాయ కర్మలతో ధనంతో అర్పించాలి. ఇట్టి భక్తునికి సాటోజ్యం లభిస్తుంది. అతడు సాంబుని సామీప్యాన్ని పొందుతారు. సమష్టి బుద్ధి కూడా వశమవుతుంది. శివక్రియ, శివతపస్సు, శివమంత్రజపం, శివధ్యానం, శివజ్ఞానం వీటిని బ్రతికి ఉన్నంత వరకు విడువరాదు. ఇంక లింగారుల యందు శివపూజా విధానాన్ని చెపుతాను వినండి. సూక్ష్మ ప్రణవం మొదటి లింగం, స్థూల ప్రణవం రెండవ లింగం, వృధ్వీ వికారాలైన లింగాదులను గూర్చి దేవుతాను వినండి. స్వయం గోలింగం, బిందులింగం, ప్రతిష్ఠిత లింగం, ధరలింగం, గురులింగం ఇలా బదున్నాయి. దేవతల, ఋషుల, భక్తుల తపస్సుకు మెచ్చి భూమి లోపల నాద రూపంలో ఉన్న శివుడు. బీజం భూమిని ఛేదించి అంకురించిన తీరున తనంత తానుగా ప్రకటితమైతే అది స్వయంభూలింగం. బంగారము, వెండి రేకులపైగాని, భూమి, వేదిపైగాని ప్రణవాన్ని లిఖించి అర్చన చేయవచ్చు. బిందులింగ, వాడలింగాలు సతెర, చర భేదాలతో ఉంటాయి. దేవతలచేగాని ఋషులచేగాని స్థాపింపబడిన లింగం పురుషలింగం లేక ప్రతిష్ఠిత లింగం శిల్పి నిర్మిత లింగం ప్రాకృత లింగం. నిత్యమైనది పౌరుషం, అనిత్యమైనది ప్రాకృతం, నాభి, జహ్వ, నాసికాగ్రం, శిఖ. ఈ క్రమంలో కత్, హృదయం, శిరస్సు ఈ మూడు స్థానాలలోనూ భావన చేయబడిన లింగం ఆధ్యాత్మిక లింగం మరియు చరలింగం. కటి బ్రహ్మలోకం, హృదయం విష్ణులోకం, శిరస్సు శివలోకం, పర్వతం పౌరుషలింగం, భూమి ప్రాకృత లింగం. వృక్షాదులు, వెలువైన ధాన్యం, గోధుమలు అనిమాద్యష్ట సిద్ధులు పౌరుషాలు, గుల్మాదులు. తక్కువ రకం ధాన్యాలు, వార్యధనం ఇవి ప్రాకృతాలు. వరలింగాలలో రసలింగం శ్రేష్టం. బాణలింగం రాజులకు, బంగారు లింగం వైశ్యులకు, రాతి లింగం కర్షకులకు శ్రేష్టం. స్ఫటికంతో చేసిన బాణలింగం అందరికీ పూజనీయం. భర్తగల స్త్రీలకు పార్థివలింగం, ప్రవృత్తి మార్గంలో ఉన్న భర్తుహీనలైన వారికి స్ఫటిక లింగం శ్రేష్టం. నివృత్తి మార్గంలోని వారికి రసలింగం శ్రేష్టం. వయోనిమిత్తం లేకుండా స్త్రీలకు స్ఫటిక లింగం శ్రేష్టం. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు గురువు సహాయంతో పూజించి నైవేద్యం పెట్టాలి. నిష్పత్తి మార్గంలో ఉన్నవారు అరచేతిలో లింగాన్ని పూజించి గిక్షాన్నాన్ని నైవేద్యం పెట్టాలి. ఈ మార్గంలోని వారికి సూక్ష్మలింగం శ్రేష్టం. నైవేద్య సర్యంతం పూజంతా విభూతితోనే. లౌకికాగ్ని నుండి పుట్టిన భస్మను పాత్ర శుద్ధికి వారాలి. వైదికాగ్ని యందు పుట్టినది వైదిక బష్టు అగ్నిలో అపోరేజ్యః అను శివమంత్రాన్ని ఉచ్చరించి మారేడు, ఇమ్మి, రావి, మోదుగ పుల్లలను శివాగ్ని యందు దహిస్తే లభించే భస్మ, శివాగ్నిజం. శివమంత్రాన్ని జపిస్తూ దర్భలజ్వాల యందు పుల్లలను కాల్చి భస్మను వస్త్రక్షాళితం చేసి కొత్తకుండలో దాచి ధరిస్తే ఆ వ్యక్తి శోధను పొందుతారు. రాజు ప్రజల నుండి సారభూతమైన పన్నును గ్రహిస్తాడు. మనుష్యులు ధాన్యాదులను, వివిధ భక్ష్యాలను వచనం చేసి తిని జకరాగ్ని సహాయంతో వాటి సారాన్ని గ్రహిస్తారు. అలాగే ఈ ప్రపంచాన్ని సృష్టించిన పరమశివుడు జగత్తు దహింపబడగా దాని సారమైన బసును తన దేహానికి పూనుకొంటారు. ధన్మవిషతో జగత్సారాన్ని గ్రహిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఆకాశ సారంతో కేశాలను, వాయు సారంతో ముఖాన్ని, అగ్ని సారంతో హృదయాన్ని, జలముల సారంతో నడుమును, పృథ్వీ సారంతో మోకాళ్లను. ఈ విధంగా జగత్సారాన్ని ఆయన ధరిస్తున్నారు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు వీరి సారభూతమైన భవ్యను మహేశ్వరుడు లలాటమందు త్రిపుండ్ర రూపంలో ధరిస్తున్నాడు. ఈ విశ్వమంతటిని వంశం చేసి కొన్నాడు కనుక ఆయన శివుడేనాడు. ఏ విధంగా సింహాన్ని వశం చేసుకోగల మరో మృగం లేదో అలాగే శివుని వశం చేసుకోగల తదన్యుడు లేడు. శం అనగా శాశ్వతానందం. ఈ కారం పురుష బోధకం, వ కారం శక్తిని, అమృతాన్ని బోధిస్తుంది. వీటి కలయికకు శివుడని పేరు. భక్తుడు తన ఆత్మను శివ స్వరూపంగా భావించి పూజించాలి. శివగురువు శిష్యుని గుణత్రయాన్ని నిర్మూలించి ఆపై శివబోధ చేస్తాడు. గురు శబ్దానికి గుణాద్దుండే, గుణములను తొలగించువారు అని అర్థం. గురు దేహమే గురులింగం. తండ్రి పుత్రుని సంసారంలోకి లాగుతారు. గురువు శిష్యుని సంపార కూపం నుండి రక్షిస్తాడు. అట్టి గురువును పూజిస్తే శివుని పూజించినట్లే. ఆధ్యాత్మిక, అధిభౌతిక, ఆధిదైవిక బాధలు తొలగాలంటే శివార్చన చెయ్యాలి, అన్న సమారాధన జరపాలి.
శివధర్మాలన్నిటిలోనూ ప్రదక్షిణం గొప్పది. ప్రదక్షిణం ప్రణవమే. శివభక్తుడు ధనహీనుడైతే భిక్షాన్నంతో జీవించాలి. అట్టి భిక్షాన్నానికి సంభుసత్రమని పేరు. సదా మౌనియే ఉండాలి. ఋషులు సూతుని పార్థివ లింగ మాహాత్యాన్ని గురించి చెప్పమని కోరగా సూతుడిలా చెబుతున్నాడు. ఋషులారా, జ్ఞానానికి ఆధారభూతుడు శివుడొక్కడే బట్టి శివుని స్మరించి చెప్పుతున్నాను వినండి. అన్ని లింగాలలోనూ పార్థన లింగం శ్రేష్టం. కృతయుగంలో రత్నలింగం, త్రేతలో హేమలింగం, ద్వాపరంలో రసలింగం, కలలో పార్థివలింగము శ్రేష్టములు. శివుని అష్టమూర్తులలో పార్థివమూర్తి శ్రేష్టం. అట్లే పార్థిన లింగం శ్రేష్టం. దేవతలలో మహేశ్వరుడు, నదులలో గంగానది, మంత్రాలలో ఓంకారం, మనుష్యులలో వేదాధ్యయన తత్పరుడు, నగరాలలో కాకి, ప్రతాలలో శివరాత్రి, దేవీమూర్తులలో సేవి శక్తి వలె లింగాలలో పార్థివ లింగం శ్రేష్టం. పార్థివ లింగ పూజలో పంచసూత్ర విధానాన్ని గూర్చి విచారించనక్కరలేదు. పార్థివ లింగం అఖండంగా ఉండాలి. 2 భాగాలను అతరరాదు. రత్నం, బంగారం, పాదరసం, స్ఫటికం, పుష్యరాగం, మట్టి, వీటితో చేసినవన్నీ చరలింగాలు. ఇవన్నీ అఖండంగానే ఉండాలి. వేదిక మహావిద్య లింగం మహేశ్వరుడు కనుక ప్రతిష్ఠిత లింగం ద్విఖండంగా ఉండవచ్చు. ఇది పార్థివ లింగ మాహాత్మ్యం. ఋషులారా, ఇక సార్లైన లింగ పూజా విధానాన్ని చెప్పుతున్నాను వినండి. వైదిక మార్గమే ఇహవర సాధకం కనుక మార్గాన్నే బోధిస్తున్నాను. శివభక్తుడు గృహ్య సూత్రాలననుసరించి స్నాన, సంధ్యావందన, బ్రహ్మయజ్ఞ, పెకృకర్పణాది కృత్యాలను ఆచరించి శివనామ స్మరణతో భస్మ, రుద్రాక్షలను ధరించి పరాగక్తితో పార్థివ లింగాన్ని పూజించాలి. పరిశుద్ధమైన దుట్టెని గ్రహించి లింగాన్ని చెయ్యాలి. పంచాక్షరి మంత్రంతో పూజా ద్రవ్యాలను ప్రాక్షించి, భూరసి మంత్రంతో పూజా స్థలాన్ని శుద్ధి చేసి, అపోస్మాన్ మంత్రంతో జల సంస్కారం చేసి, నమస్తే రుద్ర అను మంత్రంతో స్ఫటిక బంధాన్ని రచించాలి. ఆపై సమస్సంగవే మంత్రతో క్షేత్ర శుద్ధిని చేసి, పంచామృతాలను ప్రాక్షించి, సమో నీలగ్రీవాయన మంత్రంతో శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఏతత్తే రుద్ర మంత్రంతో ఆసనాన్ని సమర్పించి, మానో మహాంతమే మంత్రంతో శివుని అవాహన చేసి, యాతరుధ అను మంత్రంతో శివుని ఉపవిష్టని చెయ్యాలి. యామిఘం అను మంత్రంతో శివునకు న్యాసం చేసి, అద్యవోచర్ అను మంత్రంతో అధివాసాన్ని కల్పించి, అసౌ యస్తామం అను మంత్రంతో ఇష్టదేవమైన శివుని వ్యాసం చేయాలి. అనియోలి వసర్పతి మంత్రంతో సమీపించాలి. నమో అస్తు నీలగ్రీవాయ అను మంత్రంతో పాద్యాన్ని, తత్పురుషాయ అను రుద్ర గాయత్రితో అర్థాన్ని, త్రయంబకం యజామహే అను మంత్రంతో ఆచమనాన్ని చేసి, పయః పృథివ్యాం అను మంత్రంతో క్షీరాభిషేకాన్ని, పదిత్రాప్దే మంత్రంతో పెరుగును అభిషేకం చెయ్యాలి. హృతం హృతపాన అను మంత్రంతో నేతిని, మధువాత, ముధునక్తం, మధుమానక అను 3 మంత్రాలతోను మధువును, చక్కెరను కలిపిన నీటిని అభిషేకించాలి. ఈ 5 ద్రవ్యాలతో చేసే అభిషేకానికి పంచామృత స్నానమని పేరు. మానస్తోకే అను మంత్రంతో శివునకు కటిబంధనాన్ని, నమో ద్రుస్తనే అను మంత్రంతో ఉత్తరీయాన్ని, యాతేహేత్యః అను 4 మంత్రాలతో వస్త్రాన్ని సమర్పించాలి. సమః స్వజ్య అను మంత్రంతో గంధాన్ని, తక్షధ్యం అను మంత్రంతో అక్షతలను, సమః పార్యాయ అను మంత్రంతో పుష్పాన్ని, నము పర్ణాయ అను మంత్రంతో మారేడు పత్రాన్ని సమర్పించాలి. నమః కవర్ణినేచ మంత్రంతో ధూపాన్ని, సము ఆసవే మంత్రంతో దీపాన్ని, సమో జేరుష్ణాయ అను మంత్రంతో దైవేద్యాన్ని, ఇయంబకం అను మంత్రంతో పునరాచమనాన్ని, ఇమాగం రుద్రాయ మంత్రంతో ఫలాన్ని, నమో గోపాయ మంత్రంతో సర్వాన్ని శివునకు అర్పించాలి. మావో మహాంతం మానస్తోకే అను 2 మంత్రాలతో ఏకాదశ రుద్రులను అక్షతలతో పూజించాలి. హిరణ్య గర్భక అను 3 మంత్రాలతో దక్షిణలియాలి. దేవస్యత్య అను మంత్రంతో అభిషేకాన్ని చేసి, దీపమంత్రంతో నీరాజనానిచ్చి, ఇమాగం రుద్రాయ అను 3 మంత్రాలతో రుద్రునకు దోసెడు పుష్పాలను సమర్పించి, మానో మహంతం అను మంత్రంతో ప్రదక్షిణం చేసి, మానస్తోకే మంత్రంతో సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఏషతే రుద్ర అను మంత్రంతో శివముద్రసు, యతో యతః అను మంత్రంతో అగయముద్రను, శ్రియంబకం అను మంత్రంతో మహాముద్రను, నమో గోర్యః అను మంత్రంతో దేను ముద్రను చూపాలి. ఈ విధంగా పంచముద్రలను చూపి, శివ మంత్రాన్ని జపించి శతరుద్రియాన్ని చదవాలి. తరువాత వేదవేత్త పంచాంగాన్ని పఠించి, దేవాగారు అను మంత్రంతో శివునికి ఉద్వాసన చెప్పాలి. మునులరా, ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానాన్ని సవిస్తరంగా వివరించాను. శివానుగ్రహాన్ని కోరే సర్వమానవులు శివుణ్ణిలా స్తుతించాలి. శ్లోకం కైలాస పియాసన మధ్యసంస్థం భక్తే స్వనందాది రర్స్యమానంగా గక్తార్తి భావానల మప్రమేయం ధ్యాయేదుమాలింగిత విశ్వభూషణం ధ్యాయనిత్యం మహేశం రజత గెరనిఘం చారు చంద్రావతంసం రత్నాకల్పోజుంగం పరసు మృగవరా భీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగనే
వ్యాపృత్తిం వసానం విస్వర్యం విశ్వబీజం నిఖిల గైహరం పంచవక్త్రం త్రినేత్రం. తాత్పర్యం: కేదానము నందు సింహాసన మధ్యస్థుడే వెలుగొండుచున్నవారు, సనందాది గక్తులచే సేవింపబడుచున్నవారు, గక్తుల దోహకానికి దావాగ్ని వంటివారు, ప్రమాణాలకు అందనివారు, ఉమాసహితుడైనవారు, విశ్వానికి అలంకారమైనవారు, వెందెకొండవలే ప్రకాశించువారు, అందమైన చంద్రుని శిరోభూషణంగా ధరించినవారు, రత్నాగరణ భూషితుడు, పరశువు, లేడి, పరద, అగయ ముద్రలను ధరించినవాడు, ప్రసన్నుడు, పద్మాసనాసీనుడు, దేవతా సమూహం చేత కీర్తింపబడుచున్న తాను, వ్యాఘ్రచర్యాన్ని ధరించినవాడు, విశ్వానికి అద్యుడు, కారణభూతుడు, గయాలన్నింటినీ తొలగించువారు, 5 ముఖాలు కలవారు, ముక్కంటి యగు మహేశ్వరుని నిత్వము ధ్యానిస్తున్నాను. ఈ విధంగా స్తుతించి తరువాత అక్షతలను, పుష్పాలను దోసిట్లోకి తీసుకొని ఆనందంతో, భక్తితో శంకరుని ఈ విధంగా ప్రార్థించాలి. శ్లోకం: తావక స్వర్గత ప్రాణ స్వచిత్తో హం సదామృడ కృపానిధ ఇతి జ్ఞాత్వా భూతనాద ప్రసీదమే అజ్ఞానాన్యది విజ్ఞాన జజప పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకర. అహం పాపీ మహావద్య పావనశ్చ భవాన్నహాన్ ఇతి విజ్దాయ గౌరీస యదిచ్చసి తథా కురు. వేదే పురాజేస్పెద్దాంతే రౌషిఖీ ద్వివిధేరఫి నజ్గాతోసి మహాదేవ కుతో హం త్వం సదాశివ యథా తథా స్వదీయోం స్మి సర్వగావేద్మహేశ్వర రక్షణీయస్త్వయహం వై ప్రసీద పరమేశ్వర. తాత్పర్యం: హేంపడ, నేను నీ వాడను, నా జీవితం నీ అధీనంలో ఉంది, నా మనస్సులో సదా నువ్వే ఉన్నావు. హే కృపానిధే, హే భూతనాథ, ఇది తెలుసుకొని నన్ను అనుగ్రహించు శంకరా. తెలిసిగాని తెలియకగాని చేసిన జపపూజాదులు నీ కృపచే సఫలమగుగాలి. నేను పాపని, నీవు పావనమూర్తివే. హే గౌరీశా, నీవు ఈ విషయాన్ని ఏగే నీ చిత్తానుసారంగా చెయ్యి. ఓ మహాదేవా, నిన్ను వేదాలు, పురాణాలు, వివిధ శాస్త్ర సిద్ధాంతాలు మరియు ఋషులు కూడా తెలుసుకోలేకపోయారు. హే సదాశివ, శివెక్కడా, నేనెక్కడా? హే మహేశ్వరా, నేను అన్ని విధాల గావముల చేత నివాదను. హే పరమేశ్వరా, నీవు నన్ను అనుగ్రహించి రక్షించు. ఈ విధంగా పూజించి, ప్రార్థించి పుష్పాలను శివుని శిరస్సుపై ఉంచి నమస్కరించి తర్వాత ఉద్వాసన చెప్పాలి. ఋషులారా, లింగాన్ని అర్చిస్తే చరాచర జగత్తును అర్పించినట్లే అవుతుంది. స్త్రీపురుష భేదం లేకుండా అందరికీ దీనియందు అధికారం ఉంది. శివనైవేద్యాన్ని తీసుకోరాదేమో అనే శంకను వీరి సర్వులు భక్షించవచ్చు. మారేడు చెట్టు మహాదేవుని స్వరూపం, అందువల్ల బిల్వపత్ర పూజ శ్రేష్టం. శివనామం గంగ వంటిది. విగూతి యమున, రుద్రాక్ష సరస్వతి, విగూతి, రుద్రాక్షలను ధరించి నిత్యము శివనామాన్ని జపించే శివయోగే త్రివేణి సంగమం వంటివారు. మునులరా, భస్మధారణ చాలా పవిత్రమైనది. 32, 16, 8 లేక 5 స్థానాల్లో భల్లును ధరించాలి. లబాటం, 2 బాహువులు, హృదయం, నాభి ఈ 5 స్థానాల్లోనూ విధిగా ధరించాలి. గంధాన్ని ధరించాలనుకొంటే గంధాన్ని భస్మలో కలిపి ధరించాలి. ముక్కంటిని సమశివాయ అని స్మరించి లలాటమునందు, ఈశావ్యాం నము అని పార్శ్వముల యందు, బీజావ్యాం నము అని ముంజేతుల యందు, పితృభ్యాం నమక అని శరీర క్రింది భాగమునందు, ఉమేశావ్యం నముక అని శరీర పైభాగమునందు, వీమాయ నమః అని కిరసుకు వెనుకను భస్మం ధరించాలి. సూతుడిలా అంటున్నాడు: మునులారా, పూర్వం ఒకానొకప్పుడు రుద్రుడు ఈ రుద్రాక్ష మహాత్యాన్ని పార్వతికి వివరించాడు. దానిని మీకు చెప్పుతున్నాను వినండి. పరమేశ్వరుడు వేలాది దివ్య సంవత్సరాలు తపోనిష్ఠలో ఉండగా ఆయన మనస్సు గయపడింది. లీలగా కన్ను తెరచాడు. ఆ ముందర నేత్రాల నుండి కన్నిటి బిందువులు జారగా అక్కడ రుద్రాక్ష వృక్షాలు అంకురించాయి. ఇవి మొదట్లో గౌడ దేశంలో పుట్టాయి. శివ సంకల్పంతో అవి మధుర, అయోధ్య, లంక, మలయాద్రి, సహ్మాది, కాశీ తదితర ప్రాంతాల్లో వ్యాపించాయి. రుద్రాక్ష సాక్షాత్తు శివ స్వరూపమే. రుద్రాక్షలలో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు అని 4 రంగులున్నాయి. రాత్రి ఫలం, పెద్ద ఉసిరికాయ ప్రమాణం కలది శ్రేష్టం. రేగె పండు ప్రమాణం కలవి, సినగ గింజ ప్రమాణం కలవి, ఇవి కూడా ఉత్తమాలే. మృదు స్పర్శ కలవి ద్రూజమైనవి. పెద్దవి, కంటకములతో కూడినవి బన రుద్రాక్షలు, జుక్తి, ముక్తి ప్రదాలు, పురుగు పట్టినది, పగలినది, వెరిగెనది, కంటకములు లేనివి, వ్రణము కలది, వృత్తాకారం లేనిది ఈ 6 రకాల రుద్రాక్షలు పనికి రావు. సహజమైన రంధ్రం గల రుద్రాక్షలు పురుషుడు రంధ్రం చేసిన దానికంటే శ్రేష్టం. పంచాక్షరి మంత్రంతో రుద్రాక్షలను ధరించాలి. రుద్రాక్షను ధరించిన మానవుడు మద్య మాంసాలను, ఉల్లివి, మునగకూరను ఇతర నిషిద్ధ పదార్థాలను సేవించరాదు. జీవుని శరీరం మీద రుద్రాక్ష ఉన్నంతవరకు ఆ జీవుణ్ణి అకాల మృత్యుపు సమీపించదు. ఈ రుద్రాక్షలలో ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, వందముఖి, షణ్ములి, సప్తముఖి, అష్టముఖి, సప్తముఖి,
దశముఖి, ఏకాదశముఖి, ద్వాదశముఖి, త్రయోదశముఖి, చతుర్దశముఖి వరకు మొత్తం 14 ముఖాల రుద్రాక్షలున్నాయి. మునులారా, రుద్రాక్ష ఏదైనా సాక్షాత్తు శివ స్వరూపమే. సందేహం లేదు. ఏదో రూపంలో రుద్రాక్షను ధరించేకుండా మానవుడు ఉండరాదు. కన్యమాలగా రుద్రాక్షమాలను ధరించటం శ్రేష్టం. రుద్రాక్ష ఫలమునిచ్చినట్లుగా ఇతర మాలలేనియును శుభఫలములు నీయవు. రుద్రాక్షల పరిమాణాన్ని అనుసరించి ఫలహేదాన్ని కొందరు చెప్పినా అన్ని రుద్రాక్షలు శుభప్రదములే అని పూర్వ ఋషులు తీర్మానించారు. రుద్రాక్షలను శిరసున కిరీటంగా, యజ్ఞోపవీతంగా మరియు చెవులకు, బాహువులకు, ముంజేతులకు, మణికట్టులకు, పడుముకు, శిఖయందు ధరించిన మానవుడు సాక్షాత్తు ఈశ్వరుడే. రుద్రాక్షలను ధరించటానికి స్త్రీ, పురుష భేదం లేదు. వర్ణ భేదం లేదు. సర్వమానవులు అర్హులే. ఏకముఖీ రుద్రాక్ష ధృతి ముక్తి ఫలప్రదం. బ్రహ్మహత్యా నివారకం. సకల సంవత్సరం. 2 ముఖములు కలది సర్వకామప్రదం గోహత్యా నివారకం. 3 ముఖములు గలది సాధన సంవత్సదాయకం సర్వవిద్యాప్రదాయకం. 4 ముఖములు కలది బ్రహ్మ స్వరూపం. సరహత్యదోష నివారకం. చతుర్విధ పురుషార్థదాయకం. 5 ముఖములు గలది సాక్షాత్తు రుద్రస్వరూపం. దానికి కాచాగ్ని అని పేరు. సర్వకామములను, ముక్తిని ఇస్తుంది. అగమ్యగమ్మ దోషము, అహక్ష్య భక్ష్మ దోషము వీటిని నశింపచేస్తుంది. 6 ముఖములు గలది సాక్షాత్తు కుమారస్వామి స్వరూపం. దానిని కుడి భుజమునందు ధరించిన వానికి అన్నిట జయసిద్ధి కలుగుతుంది. 7 ముఖములు గలదానికి అసంగము అని పేరు. దీనిని ధరించినవాడు ఎట్టి దరిద్రుడైనా సంపన్నుడు, సర్వసమర్థుడు అవుతారు. ఇది వైరాగ్యహేతువు. జ్ఞానహేతువు కూడాను. 8 ముఖములు గలది వసు స్వరూపం. దానికి భైరవము అని పేరు. ఇది బంగారాన్నిస్తుంది. పూర్ణాయుర్దాయాన్పస్తుంది. దీనిని ధరించినవాడు శివసాయుజ్యాన్ని పొందుతారు. 9 ముఖములు కలది భైరవ స్వరూపమని మరియు కపల మహర్షి స్వరూపమని చెప్పబడింది. 9 రూపాలలో భక్తులను రక్షించే దుర్గామహేశ్వరి, నవదుర్గలు దానికి అధిష్టాన దేవత. ఈ రుద్రాక్షను ఎడమ చేతియందు ధరించాలి. 10 ముఖాలుగల రుద్రాక్ష జనార్దన స్వరూపం. దీనిని ధరించిన మానవునకు కోర్కెలన్నీ సిద్ధిస్తాయి. 11 ముఖములు గల రుద్రాక్ష సాక్షాత్తు రుద్ర స్వరూపమే. ఇది అన్నిటిలోనూ విజయాన్ని సిద్ధింపచేస్తుంది. 12 ముఖములు గల దానిని కేశములయందు ధరించాలి. ద్వాదశాదిత్యులు దానియందు ప్రతిష్ఠితులే ఉంటారు. 13 ముఖాలు కలది విశ్వేదేవతల స్వరూపం. ఇది సౌభాగ్యాన్ని, అభ్యుదయాన్ని ఇస్తుంది. 14 ముఖములుగల రుద్రాక్ష పరమశివ స్వరూపం. దీనిని శిరసున ధరిస్తే పాపాలన్నీ భస్మీపటలమవుతాయి. అయితే వీటిని మంత్రపూతంగా మాత్రమే ధరించాలి. గవ్నను, రుద్రాక్షలను ధరించిన వాని జోలికి, శివనామాన్ని పంచాక్షరిని జపించిన వాని జోనికి యముడు సమీపించడంతే తక్కిన వాటిమాట చెప్పేదేముంది? అట్టెవారు దేవతలందరికీ ఇష్టుడే అని చెప్పి ముగించారు సూతులు. శ్రీ శివ మహాపురాణంలో మొదటివైన విద్యేశ్వర సంహిత సమాప్తం. హరి ఓం తత్సర్. ఇంతటితో మొదటి అధ్యాయం ముగిసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో రుద్ర సంహిత అధ్యాయం ప్రారంభం. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.